సో మీరు చూసినట్లయితే ఈ ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సదరన్ సర్టిఫికేట్ అసలు గురించి కంప్లీట్‌గా అవగాహన, అసలు ఏంటి? సదరన్ సర్టిఫికేట్‌లు ఎలా తీసుకోవాలి? అనే విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సదరన్ సర్టిఫికేట్ అంటే ఏంటి? హిమోఫిలియా వాళ్ళకి ఈ సదరన్ సర్టిఫికేట్ ఎందుకు అవసరం? ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు? అసలు అప్లై చేసే విధానం ఏంటిది? ఏమేమి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్నది తెలుసుకుందాం. అదేవిధంగా ఆసుపత్రికి వెళ్ళే ముందు ఏమేమి తీసుకువెళ్ళాలి? అండ్ ఆసుపత్రిలో జరిగే కార్యక్రమాలు ఏమేంటివి? సో వాళ్ళు మనకి డాక్టర్లు ఏ విధమైన పరీక్షలు చేస్తారు? పరీక్షలు చేసిన తర్వాత ఏ విధంగా మనకి పర్సంటేజ్ అంటే మనకి ఎంత పర్సెంట్, మనం నార్మల్‌గా చూసినట్లయితే చాలా మందికి 40% ఉంటేనే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి గదా! అలాంటిది ఎలా నిర్ణయిస్తారు? అండ్ ఒకదానికంటే ఎక్కువ ఉన్నాయంటే ఇప్పుడు కొంతమందికి హిమోఫిలియాతో పాటు లోకోమోటివ్ డిసేబిలిటీ గూడా ఉండుంటది. లేదు అంటే ఆహ్, డెఫ్ అండ్ డెమ్ అలాంటివి ఉన్న వాటిల్ని ఏ విధంగా తీసుకోవాలి? అదేవిధంగా ఇప్పటికి ఆల్రెడీ సర్టిఫికేట్ ఉన్నోళ్ళు ఏమేం జేయాలి? ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే కొంతమందికి ఆల్రెడీ లోకోమోటివ్ డిసేబిలిటీ సర్టిఫికేట్ అనేది ఉంది. సో మీ సదరన్ సర్టిఫికేట్ ఓపెన్ చేస్తే అందులో లోకోమోటర్ అని ఉంటుంది. అంతకుముందు మీరు పెన్షన్ ఇప్పుడు మనకు రూ. 10,000 పెన్షన్ వస్తున్నట్లయితే వస్తుంది. అదేవిధంగా అంతకుముందు కొంతమందికి రూ. 3,000 పెన్షన్ అవి కూడా వచ్చున్నాయి. సో వాళ్ళేం చేయాలి? సదరన్ సర్టిఫికేట్ తర్వాత తీసుకున్న తర్వాత ఏమేం చేయాలి? అండ్ దీనికి సంబంధించిన ముఖ్యమైన సూచనలేంటియి? జాగ్రత్తలేంటియి? తీసుకునేటప్పుడు గానీ, తీసుకున్న తర్వాత గానీ. సో నార్మల్‌గా అందరూ అడిగే ఈ ప్రశ్నలేంటివి? అనే వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తా ఉన్నాము. మాట్లాడుకుందాము. చివరిలో మీకేమన్నా క్వెషన్స్ ఉన్నా, మీకేమన్నా డౌట్స్ ఉన్నా గానీ మేము చివర్లో ఆన్సర్ చెప్తా ఉంటాము. అంతవరకి ఎవరు కూడా అన్‌మ్యూట్ చేసి ఏం మాట్లాడొద్దు. మొత్తం చెప్పేదంతా వినండి. చివర్లో మీ క్వెషన్స్‌కి మేము ఆన్సర్స్ చెప్తాం. సో ఫస్ట్ సదరన్ సర్టిఫికేట్ అంటే ఏంటిది అనేది తెలుసుకుందాం. సదరన్ సర్టిఫికేట్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ అనమాట. అదేంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అనేది తీసుకువచ్చినది. సో మనకి ఎలా అయితే అంతకుముందు లోకోమోటరు, డెఫ్ అండ్ డెమ్ అండ్ మైండ్ ప్రాబ్లమ్ ఉన్న వాటికి సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళు. అలా దాన్నన్నిటిని ఒక సాఫ్ట్‌వేర్ క్రియేట్ చేసి పెట్టారు. ఆ సాఫ్ట్‌వేర్ పేరే సదరం. సో వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ఇస్తా ఉంటారు. సో అది ఎవరిస్తారు అంటే ఒక మెడికల్ బోర్డ్ అనేది క్రియేట్ చేశారు. ఆ మెడికల్ బోర్డ్ అనే వాళ్ళు హాస్పిటల్‌లో ప్రతి జిల్లాలో అండ్ కొన్ని మండలాల్లో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్స్‌లో కూడా ఈ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక మెడికల్ బోర్డ్ అనేదాన్ని నిర్వహిస్తది గవర్నమెంట్. ఆ నిర్వహించిన మెడికల్ బోర్డ్‌లో ఉండే వైద్యులు మనకి బేస్డ్ ఆన్ మనకి ఏమేం ప్రాబ్లమ్ ఉంది? ఆ ప్రాబ్లమ్ అసలుకి ఎలా వచ్చింది? అంటే దీనికి సంబంధించి లైక్ సైంటిఫిక్‌గా అంటే వాళ్ళకి కావాల్సిందేంటంటే నాకు ప్రాబ్లమ్ ఉంది. ఎళ్లి పర్సెంటేజ్ ఇవ్వండి అంటే ఇవ్వరు. వాళ్ళకి ప్రూఫ్ కావాలి. అంటే ప్రాబ్లమ్ ఎలా వచ్చింది? ప్రాబ్లమ్ అంతకుముందు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? అవన్నీ చెక్ చేసిన తర్వాతే మనకి శాస్త్రీయంగా సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో ఇచ్చేటప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు. వీళ్ళు ఈ సర్టిఫికేట్ ఇవ్వడానికి అర్హులేనా? అనేది చెక్ చేస్తారు. ఎందుకంటే మీరు చూసినట్లయితే చాలా మంది దొంగ సర్టిఫికేట్లు పెట్టి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు ఇవన్నీ తీస్తున్నారు కాబట్టి కన్ఫర్మ్ అవన్నీ చెక్ చేసిన తర్వాతే ఇస్తూ ఉంటారు. సో సర్టిఫికేట్ ఎవరు జారీ చేస్తారు అనేది ఇందాక చెప్పినట్లుగానే మెడికల్ బోర్డ్ అనేది గవర్నమెంట్ అనేది ఒక మెడికల్ బోర్డ్‌ని తయారు చేస్తుంది. ఆ మెడికల్ బోర్డ్‌లో ఉండే డాక్టర్లు ఎవరెవరంటే ఆర్థోపెడిక్ డాక్టర్ అంటే మీరు లైక్ మోకాళ్ళు కీళ్ళ నొప్పులు వాళ్ళు వచ్చేటప్పుడు చూసే డాక్టర్‌ని ఒకరుంటారు. అదేవిధంగా జనరల్ మెడిసిన్ డాక్టర్. జనరల్ మెడిసిన్స్ నార్మల్ అన్ని ప్రాబ్లమ్స్‌కి చూసే వాళ్ళని ఒకరినుంచుతారు. అదేవిధంగా స్పెషలిస్టులు అంటే ఇప్పుడు జనరల్‌గా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్‌కి ఈ ఆర్థోపెడిక్స్ కానీ లేదంటే జనరల్ మెడిసిన్ వాళ్ళు గానీ చెప్పలేరు. సో అలాంటి ప్లేసెస్‌లో స్పెషలిస్టులు లైక్ న్యూరాలజిస్టులు లేదంటే హెమటాలజిస్ట్. మీ అందరికి హెమటాలజిస్ట్ అంటే మన హిమోఫిలియా వాళ్ళకి ట్రీట్ చేసే వాళ్ళని హెమటాలజిస్ట్ అంటారు. కానీ మన రాష్ట్రంలో హెమటాలజిస్టులు ఎవరు లేరు కాబట్టి జనరల్ మెడిసిన్ వాళ్ళే సర్టిఫికేట్ అనేది ఇస్తున్నారు. పార్వతి నోట్ చేసుకోండి. సో వాళ్ళని అసైన్ చేస్తారు. 150 వరకేనా వచ్చేది? దాని తర్వాత ఇంక రాదా?
మన లిమిట్ ఎంత తీసుకున్నారో తెలియదన్నా, మేబీ 140 ఉండొచ్చు. 49 వచ్చి ఆగిపోతుంది ఇంకా జాయిన్ ఓకే అయ్యేవాళ్ళు ఇంకా ఓకే, ఒక నిమిషం పర్లేదమ్మా. అయితే నేను రికార్డ్ చేస్తాను. ఒక 2 minutes నేను చేస్తున్నాను రోహిత్ ఇక్కడ రికార్డింగ్. రికార్డ్ చేస్తున్నాను. ఓకే. అదేవిధంగా యూట్యూబ్ లైవ్ ఇవ్వగలవా? లేదు అది చేయలేను, అది నాకు సెట్టింగ్ రాదు, నేను ఎప్పుడు చేయలేదు. ఓకే, ఒక 2 నిమిషాలు, లేదంటే ఒక 2 నిమిషాలు ఉంటే నేను లైవ్ ఇచ్చేస్తాను, లింక్ పెట్టేస్తాను. ఓకే ఓకే, ఆ పని చేయండి. వస్తే చాలా లేదంటే రికార్డ్ చేస్తున్నారు కాబట్టి మధ్యలో ఆపడం ఎందుకు, నేను కంటిన్యూ చేస్తాను, ఆ తర్వాత వీడియో అప్లోడ్ చేస్తామని. అవ్వండి, వీడియో అప్లోడ్ చేద్దాం. ఓకే ఓకే సరే. సో నేను చెప్పినట్లుగానే బోర్డు, మెడికల్ బోర్డు అనేది ఉంటుంది. ఆ మెడికల్ బోర్డులో ఉండే డాక్టర్స్ ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్ అండ్ స్పెషలిస్ట్ ఉంటారు. వాళ్ళు మన సర్టిఫికేట్లు అన్నిటిని వెరిఫై చేసి ఫైనల్గా ఒక పర్సంటేజ్ అనేదాన్ని నిర్ణయిస్తారు. ఆ పర్సంటేజ్ని బట్టే మనకి ఫ్యూచర్లో ఆ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో నార్మల్గా హిమోఫిలియా రోగులకి సాధారణ ఎందుకు అవసరం? సో సాధారణ సర్టిఫికేట్ హిమోఫిలియా వాళ్ళకి ఎందుకు అవసరము అంటే, మనం జనరల్గా చూసినట్లయితే పెన్షన్ ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నారు, 10,000 రూపాయల పెన్షన్. కానీ అది దేని బేస్ చేసుకొని ఇస్తున్నారు అంటే, ఈ మనకి 2% ఉందా అనే దాన్ని బట్టే ఇస్తున్నారు. మేబీ ఫ్యూచర్లో దాన్ని చేంజ్ చేయొచ్చు, మనం చెప్పలేం. సో మనం ఇప్పుడే తీసుకోవడం బెస్ట్. అదేవిధంగా బస్ పాస్, ఫ్రీ బస్ అనేది డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి బస్ పాస్ అనేది ఇచ్చారు. సో దానికోసమైనా సరే మనకి సర్టిఫికేట్ చూపిస్తే మనకి బస్ పాస్ అనేది ఇస్తారు. అదేవిధంగా రైల్వే పాస్, రైల్వేస్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు మనకి 50% కన్సెషన్ అనేది వస్తుంది అనమాట, 50% తగ్గిస్తారు టికెట్లో. అదేవిధంగా అది ఏసీ కోచెస్లో కూడా తగ్గిస్తూ ఉంటారు. సురేష్ గారు మ్యూట్ చేసుకోండి. సో అదేవిధంగా విద్యలో, సో మనం చదువుకునే విషయాల్లోకి వస్తే, చదువుకునే వాటిల్లో చాలా వాటిలో కూడా మనకి రాయితీలు అనేవి ఇస్తూ ఉంటారు. ఎలాంటివంటే, ఇప్పుడు మీరు ఇప్పుడు మనం ఇప్పుడు ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం, మన హిమోఫిలియాకి సంబంధించిన వాళ్ళు చాలామంది ఎన్ఐటీలు, జేఈ మెయిన్స్లు అండ్ నీట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ డిస్కౌంట్ అనేది లైక్ మనకి సీట్లు రావడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా అదర్ ఏమంటే గవర్నమెంట్ బెనిఫిట్స్, లైక్ ఒక్కొక్కసారి గవర్నమెంట్ ఎంఎస్సీలని మీరు వింటూ ఉంటారు. సో గవర్నమెంట్ కొంతమంది ఈ సంవత్సరం బడ్జెట్ వచ్చినప్పుడు వింటూ ఉంటారు, ఎంఎస్ఎంఈలకి ఇంత పర్సంటేజ్ ఇస్తున్నారు. అంటే మీరు కొత్తగా ఏదన్నా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే, మీకు డిసేబిలిటీ సర్టిఫికేట్ ఉందనుకోండి, దాన్ని వేస్ట్ చేసుకొని మనకి కూడా వ్యాపారం స్టార్ట్ చేయడానికి కొన్ని ప్రయోజనాలు అనేవి ఇస్తూ ఉంటారు. లైక్ డబ్బులు కావాలంటే లోన్లు ఇవ్వటము, కొంచెం అమౌంట్ని మనకు డైరెక్ట్గా రిలీజ్ చేయటము, అలా చేస్తూ ఉంటారు. సో అండ్ ఇంకొకటి ఎందుకు అవసరం అంటే, ముఖ్యంగా ఎందుకు అవసరం అంటే, హిమోఫిలియా మనకి ఉంది అని అధికారికంగా గుర్తింపు. సో మనకి ఇప్పుడు వరకు ఉన్న రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా బయట మనం ల్యాబ్లో టెస్ట్ చేసుకుని అలాంటివి ఇవ్వచ్చు. అదే ఈ సర్టిఫికేట్ ఉందంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెయిన్ రిపోర్ట్. మీరు అనొచ్చు, అంతకుముందు గవర్నమెంట్ ఆల్రెడీ మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక రిపోర్ట్ ఇచ్చింది కదా, అది చూపించుకుంటాను అంటే, అది మీ యొక్క హాస్పిటల్ ఏదైతే ఇచ్చిందో మీ జిల్లాలోనే పనిచేస్తుంది. అంతే తప్ప పక్క జిల్లాకు వచ్చి నాకు ఆ సర్టిఫికేట్ చూపించారు అంటే అది వ్యాలిడ్ అని ఎవరు కన్సిడర్ చేయరు. అదే ఈ సదరన్ సర్టిఫికేట్ అయితే మన రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంటుంది. ఈ సదరన్ సర్టిఫికేట్ మీకు వచ్చిన తర్వాత యూడిఐడికి అప్లై చేసుకోవచ్చు. అది దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కూడా మీరు చూపించుకోవచ్చు. అదేవిధంగా భవిష్యత్తులో విద్యకి, ఉపాధికి ఇవి కూడా ఉన్నాయి. అంటే ఈ ప్రస్తుతానికి జాబ్స్లో ఏ రిజర్వేషన్ అనేది హిమోఫిలియాకి లేదు, కానీ భవిష్యత్తులో హిమోఫిలియాకి సంబంధించి రిజర్వేషన్ అనేది కూడా ఉద్యోగాల్లో, గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో సదరన్ సర్టిఫికేట్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? ప్రస్తుతానికి హిమోఫిలియా ఏ, హిమోఫిలియా బి అంటే ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9 ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరు. మీరు అడగచ్చు, నాకు ఫ్యాక్టర్ 13 ఉంది, ఫ్యాక్టర్ 5 ఉంది, ఫ్యాక్టర్ అలా డిఫరెంట్ చెప్పారు అంటే, ప్రస్తుతానికి మీకు ఆ అవకాశం లేదు. కానీ మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్లు పెడుతూనే ఉన్నాము, అర్జీలు ఇస్తూనే ఉన్నాం. హిమోఫిలియా అంటే ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9 కాదు, ఇంకా వార్నెల్లీ వాళ్ళు ఉన్నారు, గ్లాంజ్మెన్స్ ఫ్యాక్టర్ 5, ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇందులో. కానీ వాటికి సంబంధించి వాళ్ళకి కూడా ఇవ్వండి అని మేమైతే అడుగుతూ ఉన్నాము. ప్రస్తుతానికైతే
ఫ్యాక్టర్ 8 ఫ్యాక్టర్ 9 ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సదరన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వబడుతుంది. అండ్ హిమోఫిలియాకి కంపల్సరీ కావాల్సింది ఏంటంటే ఫ్యాక్టర్ ఎస్ఏ రిపోర్ట్. అంటే మీ దగ్గర కంపల్సరీగా ఒక సర్టిఫికేట్ కాదు, మీ దగ్గర ఒక రిపోర్ట్ అనేది ఉండాలి. ఎక్కడి నుంచి అనేది ఆల్రెడీ మేము చెప్పాము, లైక్ సిఎంసి వెల్యూరు కానీ, లేదంటే మన ఏలూరులో కూడా రీసెంట్గా ఓపెన్ చేశారు, అక్కడి నుంచి అయినా సరే ఫ్యాక్టర్ ఎస్ఏ రిపోర్ట్ అనేది తీసుకోవచ్చు. సో అందులో మీ ఫ్యాక్టర్ పర్సంటేజ్ ఉండాలి, <1%, <2%, అలాంటివి ఉంటేనే వాళ్ళు సర్టిఫికేట్ అనేది ఇస్తూ ఉంటారు మనకి. అదేవిధంగా ప్రభుత్వం చెప్పినటువంటి వాళ్ళే మాత్రమే, లైక్ ఫ్యాక్టర్ 8 ఫ్యాక్టర్ 9 వాళ్ళు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సో సర్టిఫికేట్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే, ఎలా అప్లై చేయాలి అంటే, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ ఊర్లో ఉన్నటువంటి లేదంటే మీ వార్డులో ఉన్నటువంటి సచివాలయానికి లేదా మీ సేవా కేంద్రానికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసేటప్పుడు కావాల్సిన పత్రాలు ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటివి అంటే, మీకు హిమోఫిలియాకి ఉన్నట్టు ప్రూఫ్, అంటే మనకి హిమోఫిలియా ఉన్నట్టు ప్రూఫ్ ఏంటిదంటే ఫ్యాక్టర్ ఎస్ఏ రిపోర్ట్. సో అందులో ఫ్యాక్టర్ 8 ఎంత ఉంది, ఫ్యాక్టర్ 9 ఎంత ఉంది అనేది రాసి ఉంటుంది కాబట్టి ఆ రిపోర్ట్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా మీ ఆధార్ కార్డు ఉన్నంత మాత్రం సరిపోదు. కొంతమందికి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండదు. సో మీకు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ ఉందా లేదా అనేది లింక్ చేసుకొని ఉండాలి. ఆల్రెడీ నాకు తెలిసి అందరికీ ఉండే ఉంటుంది, కానీ ఎవరికైనా లేకపోతే మీరు మళ్ళీ మీ సేవలోకి వెళ్ళి అప్లై చేసుకుంటే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు. మీ సేవకు కానీ లేదంటే ఆధార్ కేంద్రాలు ఉంటాయి, వాటిలోకి వెళ్ళి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు. అదేవిధంగా రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ ఏం కాదు, అంటే అవసరమైతే ఏం కాదు, కాకపోతే ఉంటే తీసుకువెళ్ళండి. అదేవిధంగా సెల్ఫ్ డిక్లరేషన్, ఒక్కొక్కసారి మీకు ఆల్రెడీ నాకేం లేవు అని అలా సంబంధించి కొన్ని డిక్లరేషన్ ఫామ్స్ అడుగుతారు, ధృవీకరణ పత్రం. సో అది అవసరమైతే వాళ్ళు అడుగుతారు, అయితే మీరు సబ్మిట్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత ఆసుపత్రి ఎంపిక. సో మీకు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ అన్ని లిస్ట్ చూపిస్తూ ఉంటుంది. ఆ చూపించే వాటిలో మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు దగ్గరలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుంటూరు తీసుకున్నాం అనుకోండి, మీ గుంటూరు దగ్గరలో ఉన్న వినుకొండ అనుకోండి. సో వినుకొండ హాస్పిటల్ అయినా చూపించచ్చు, గుంటూరు హాస్పిటల్ అయినా చూపించచ్చు. ఆ విధంగా అలా. సో మీరు ఏ హాస్పిటల్ చూస్ చేసుకోవాలన్నది మీకు ఇష్టం. కాకపోతే మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళకి గుంటూరు అనుకుంటే మెడికల్ కాలేజెస్ చూపిస్తుంది, ఐదర్ గుంటూరు కానీ పిడుగురాడు కానీ. ఓకే. సో మిగతా హాస్పిటల్ చూపించదు, అదొకటి క్లారిటీ. ఓకే. సో మీకు మెడికల్ కాలేజెస్ ఉన్న హాస్పిటల్స్ మాత్రమే చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నార్మల్ ఇప్పుడు హిమోఫిలియా కాకుండా మిగిలినవి అయితే మాత్రం ఆ ఏరియా హాస్పిటల్స్ కూడా చూపిస్తుంది, బికాస్ ఆ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది కాబట్టి. కానీ హిమోఫిలియాకి ప్రస్తుతం ఓన్లీ మెడికల్ కాలేజెస్లో ఉంది కాబట్టి ఓన్లీ మెడికల్ కాలేజెస్ మాత్రమే చూపిస్తూ ఉంటుంది. సో మీకు దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోండి, లైక్ గుంటూరు, ఒంగోలు, మార్కాపురం, అటు సైడ్ ఏలూరులో అండ్ కాకినాడ ఇలాంటి హాస్పిటల్స్ మాత్రమే చూస్ చేసుకోండి, రాజమండ్రి ఇలా. అపాయింట్మెంట్ స్లిప్ అనేది మీకు తర్వాత అప్లై చేసిన తర్వాత మీకు అపాయింట్మెంట్ స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్లో ఎప్పుడు రావాలి హాస్పిటల్కి, ఏ టైంకి రావాలి, హాస్పిటల్ అడ్రస్ అవన్నీ మీకు రాసి ఉంటాయి. సో మీరు హాస్పిటల్కి ఆ అపాయింట్మెంట్లో ఇచ్చిన డేట్ను మాత్రమే, ఆ రోజు మాత్రమే వెళ్ళాలి. ఆ రోజు హాజరు కాకపోతే మళ్ళీ కొత్త స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. నార్మల్గా స్లాట్స్ అనేవి న్యూస్లో మీరు చూస్తూ ఉంటారు, న్యూస్లో చూసి బుక్ చేసుకోండి. లైక్ పేపర్స్లో కూడా వేస్తూ ఉంటారు, 3 నెలలకు ఒకసారి అలా చెప్తూ ఉంటారు స్లాట్స్ ఓపెన్ అవుతున్నాయి అని. సో ఆసుపత్రిలో ఏమేం జరుగుతుంది, ప్రక్రియ ఏంటిది. సో నార్మల్గా మీరు తీసుకెళ్ళినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ చూస్తారు. ఆధార్ కార్డు, సదరం స్లాట్ కోసం బుక్ చేసుకున్నటువంటి స్లిప్ అండ్ మీ హిమోఫిలియాకి సంబంధించిన ఫైల్స్ చూస్తారు. అండ్ ఒకవేళ మీకు కాళ్ళు చేతులు ఇవి కూడా ఎక్కువ ప్రాబ్లం ఉంటే వాళ్ళు అవసరమైతే ఎక్స్రేలు స్కాన్లు కూడా రాస్తారు. అదేవిధంగా మీకు హిమోఫిలియాకి సంబంధించి లేకపోతే ఇంకేదన్నా ఇబ్బందులు ఉన్నా కానీ వాటిలన్నిటిని గురించి కూడా అడుగుతారు. ఇవన్నీ అడిగిన తర్వాత వాటిలన్నిటిని తీసుకొని సదరన్ సర్టిఫికేట్ ప్రక్రియ అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మనకి వెంటనే అయితే సర్టిఫికేట్ అయితే ఇవ్వరు. సో హిమోఫిలియాకి వైద్యులు పరిశీలించే ఏమేంటి అంటే, మీకు హిమోఫిలియా ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది, సో పర్సంటేజ్ అనేది మనం చూస్తూ ఉంటాం కదా, <1%, <2% అలాంటివి అనేది చూస్తూ ఉంటారు. అండ్ మీకు అంతకు ముందు ఏమైనా
ప్రాబ్లమ్స్ వచ్చినాయా, లైక్ ఎక్కడైనా వాపులు వచ్చినాయా, నొప్పులు వచ్చినాయా, కీళ్ళల్లో వచ్చినాయా, అవన్నీ కూడా మిమ్మల్ని అడుగుతారు. మీరు ఒక్కొక్కసారి మీరు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఎప్పుడు మేము రాసుకోమని చెప్తూ ఉంటాం. ఏంటి మీ హిమోఫిలియా ఇంజెక్షన్స్ లాస్ట్ టైం ఎప్పుడు తీసుకున్నారు, అలాంటివన్నీ అవన్నీ రాసుకుంటే మీరు వాటిలన్నింటినీ డైరెక్ట్గా వాళ్ళు చూపించారనుకోండి, వాళ్ళకి తొందరగా అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా మీరు ఎలా నడుస్తున్నారు, మీ కీళ్ళు ఎలా వంగుతున్నాయి, అండ్ రోజువారి పనులు ఏమేం చేస్తున్నారు, అలాంటివన్నీ అడిగి దానికి సంబంధించిన వివరాలన్నీ రాసుకుంటారు. సో 2016లో సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఒక జీవోని ఇచ్చింది. ఆ జీవో ప్రకారం వాళ్ళు మెడికల్ బోర్డు వాళ్ళు ఎంత పర్సెంటేజ్ అనేది వేయాలి అనేది నిర్ణయిస్తారు. సో 2016లో ఇచ్చిన దాన్ని మల్టిపుల్ టైమ్స్ అనేది చాలా సార్లు మాడిఫై చేశారు. రీసెంట్ గా మాడిఫై చేసిన దాని ప్రకారం <5% ఉంటే 40% అనే పర్సెంటేజ్ అయితే వేస్తారు. సో సదరన్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి? సో మీ మెడికల్ బోర్డులో మీ పరీక్షలన్నీ చేశారు. అది వాళ్ళు చేసిన అంతా అప్రూవ్ చేసిన తర్వాత మీరు మీకు మెసేజ్ అయినా వస్తుంది, లేదంటే మీరు సచివాలయానికి వెళ్ళి అక్కడ చెక్ చేసుకున్న సర్టిఫికేట్ అనేది అప్రూవ్ అయిందా లేదా అన్నది తెలుస్తుంది. అప్రూవ్ అయితే మనకి డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది, ఆ రోజు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు సంబంధించిన ఆసుపత్రికి వెళ్ళైనా సరే, అక్కడైనా సరే మీరు సర్టిఫికేట్ని తీసుకోవచ్చు. సో మీ సర్టిఫికేట్ తీసుకున్న వెంటనే మీరు అందులో మీ పేరు, ఆధార్ వివరాలు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది, అడ్రస్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది ఒకసారి సరి చూసుకోండి. సో మీకు ఫస్ట్ ఇప్పుడు అసలు సర్టిఫికేట్ ఎలా ఉంటుంది అనేది ఒకటి చూపిస్తాను. రీసెంట్గా మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చిన సర్టిఫికేట్. సో ఇదిగోండి ఇలా ఉంటుంది, రిమ్స్ ఒంగోలు హాస్పిటల్లో ఇచ్చిన సర్టిఫికేట్. సో ఇక్కడ మీకు సదరం ఐడి అనేది వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఏ రోజు ఇచ్చారు అనేది కనిపిస్తుంది. ఇది ఇక్కడ మీ పేరు వస్తుంది ఈ ఖాళీలో. అదేవిధంగా ఇక్కడ మీ నాన్నగారి పేరు కానీ, లేక మీ ఆధార్ కార్డులో ఏదైతే కేర్ ఆఫ్ అని ఉంటుందో ఆ పేరు వస్తుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మీ జెండర్, అదేవిధంగా మీ కంప్లీట్ అడ్రస్ వస్తుంది. ఇక్కడ పిన్ కోడ్తో సహా మొత్తం వస్తుంది. ఆ తర్వాత మీకు హిమోఫిలియా అయితే హిమోఫిలియా అనేది రాస్తారు. ఆ తర్వాత హిమోఫిలియాలో ఎలా వచ్చింది, మీకు ఏమైనా రిలేటివ్స్ ఉన్నారా హిమోఫిలియాకి, లైక్ మీ రిలేటివ్స్ కూడా ఉండొచ్చు కదా హిమోఫిలియా, వాళ్ళ గురించి కూడా ఇక్కడ రిలేటివ్స్ ఉంటే రిలేటివ్స్ అని కూడా రాస్తారు. ఆ తర్వాత మీకు హిమోఫిలియా ఎలా వచ్చింది అన్నది కూడా మెన్షన్ చేస్తారు. తర్వాత హిమోఫిలియాలో మీకు ఏ ప్రాబ్లం ఉంది, హిమోఫిలియా ఏనా హిమోఫిలియా బీనా, అంటే ఫ్యాక్టర్ 8 ఫ్యాక్టర్ 9 అనేది కూడా మెన్షన్ చేస్తారు. అంతా మెన్షన్ చేసిన తర్వాత మీకు పర్సంటేజ్ అనేది కూడా రాస్తారు, ఎంత పర్సంటేజ్ ఉంది అనేది. అదేవిధంగా మీకు పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయి అన్నది కూడా రాస్తారు. ఆ తర్వాత ఇక్కడ మీకు సంతకం వస్తుంది, ఇక్కడ డాక్టర్ సంతకాలు వస్తాయి. సో ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతి బోర్డులో, మెడికల్ బోర్డులో ముగ్గురు ఉంటారు కదా, ఆ ముగ్గురు వాళ్ళ సంతకాలన్నీ ఇక్కడ ఉంటాయి. జనరల్ మెడిసిన్ అండ్ అదర్ డాక్టర్ సంతకాలు కూడా ఇక్కడ ఉంటాయి. ఫైనల్ గా మనకి ఈ సర్టిఫికేట్ అనేది డిజిటల్ సైన్ తో మనకు ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో ఈ సర్టిఫికేట్ ని మనం నెట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో పాత సదరన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? మీకు ఆల్రెడీ కొంతమందికి ఇందాక చెప్పినట్లుగానే కొంతమందికి లోకోమోటివ్ డిసేబిలిటీ సర్టిఫికేట్ అని అలా ఉంటాయి. సో వాళ్ళు ఏం చేయాలి అంటే, మీకు ముందుగా హిమోఫిలియాలో కావాలా లేదంటే లోకోమోటివ్ డిసేబిలిటీలో కావాలా అనేది ముందుగా మీరు నిర్ధారణ చేసుకోండి. ఎందుకంటే మీకు హిమోఫిలియాలోనే కావాలి అనుకుంటే హిమోఫిలియాలో తీసుకోవచ్చు, లేదు నాకు లోకోమోటివ్ ఉన్నా పర్లేదు అనుకుంటే లోకోమోటివ్ ఉంచుకోవచ్చు. సో ఎందుకు అంటే ప్రతి దానికి కేటగిరీకి ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే హిమోఫిలియాకి గవర్నమెంట్ జాబ్స్లో ఎక్కడ రిజర్వేషన్ అనేది లేదు. సో మీ గవర్నమెంట్ జాబ్ రిజర్వేషన్ కావాలి అనుకుంటే మీరు మీ పాత సర్టిఫికేట్ ఉంచుకోండి మీ లోకోమోటివ్ సంబంధించి. లేదు పెన్షన్ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో ఫ్యూచర్లో అనుకుంటే మీరు హిమోఫిలియాకి అనేది మారచ్చు. అది ప్రస్తుతానికి హిమోఫిలియాతో మీరు తీసుకున్నామా లేదా అన్నది మీ ఇష్టం. సో కానీ ఒకవేళ మీరు పాత సర్టిఫికేట్ ఉంది, దాన్ని తీసేసి నేను కంప్లీట్గా హిమోఫిలియాకే మారాలి అని అనుకుంటే ఏం చేయాలి అంటే, మీ పాత సర్టిఫికేట్ తీసుకున్న దానికి హాస్పిటల్కి వెళ్ళండి, ఎక్కడైతే తీసుకున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక లెటర్ రాయండి, నాకు ఈ పాత సర్టిఫికేట్ అవసరం లేదు, దీన్ని రద్దు చేయండి అని వాళ్ళకి ఒక లెటర్ రాసి
నాకు ఎందుకు అంటే నాకు కూడా కారణం కూడా మెన్షన్ చేయండి. నాకు హిమోఫిలియా అనేది ఉంది. హిమోఫిలియాకి సర్టిఫికేట్ ఇస్తున్నారు కొత్తగా ఇప్పుడు. సో, అందువల్ల నేను హిమోఫిలియా తీసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ పాత సర్టిఫికేట్‌ని రద్దు చేయండి అనేది ఫస్ట్ మీరు పాత సర్టిఫికేట్‌ని తీసేయండి. ఆ తీసేసిన తర్వాతనే హిమోఫిలియాకి సంబంధించిన కొత్త సర్టిఫికేట్‌కి అప్లై చేయండి. సో, హిమోఫిలియాకి అప్లై చేసేటప్పుడు మీరు ఇవి ఆల్రెడీ డిస్కస్ చేసాము. పాస్ సర్టిఫికేట్ పూర్తయిన తర్వాత ఇందాక చెప్పినట్లుగానే మీ సచివాలయంలో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ వెళ్ళి దరఖాస్తు చేసుకోండి. ఆధార్ కార్డు, హిమోఫిలియా రిపోర్ట్లు, మీ మీ దగ్గర ఉన్న ఇంకేమైనా రిపోర్ట్స్ ఉన్నా పాస్ సర్టిఫికేట్ వివరాలు కూడా తీసుకెళ్ళండి. తీసుకున్న తర్వాత ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్నవి ఆసుపత్రికి ఏ ఆసుపత్రిలో సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఆసుపత్రికి వెళ్ళి మెడికల్ బోర్డులో మీ హిమోఫిలియా గురించి చెప్తే వాళ్ళకి మీకు హిమోఫిలియాతో కొత్త సర్టిఫికేట్ అనేది జారీ చేస్తారు. అన్నీ వెరిఫై చేసిన తర్వాతనే వెరిఫై చేస్తారు. సో, కొంతమంది ఏమనుకుంటారంటే నాకు హిమోఫిలియానే కాదు పాత సర్టిఫికేట్ కూడా ఉంచుకోవాలి, కొత్త సర్టిఫికేట్ 2 కావాలి అంటే హిమోఫిలియాకి అండ్ లోకోమోటర్ కొంతమందికి ఆల్రెడీ కాళ్ళు ప్రాబ్లం ఉన్నాయి, లేదంటే చేతులు ప్రాబ్లం ఉన్నాయి. సో, వాళ్ళు లోకోమోటర్ డిసేబిలిటీకి కూడా ఎలిజిబుల్లే. అదేవిధంగా హిమోఫిలియా ఉంది కాబట్టి హిమోఫిలియాకి కూడా ఎలిజిబుల్లే. సో, అలాంటి వాళ్ళు మల్టిపుల్ డిసేబిలిటీ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా కంటి చూపు సరిగా లేదు, వాళ్ళు కూడా హిమోఫిలియా సర్టిఫికేట్ తీసుకోవచ్చు అండ్ విజువల్ డిసేబిలిటీ సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు. సో, ఈ 2 సర్టిఫికేట్లు అనేది ఇలా తీసుకోవచ్చు. అదేవిధంగా సరిగా వినిపించకపోయినా వినికిడి సమస్య ఉన్నా కానీ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఏ ఇతర ఉన్నా కానీ లైక్ కొంతమందికి యాసిడ్ విక్టిమ్స్ అలా చాలా ఉన్నాయి. మొత్తం 21 డిసేబిలిటీస్ ఉన్నాయి. ఆ 21లో హిమోఫిలియా కాకుండా ఇంకా ఏది ఉన్నా సరే మల్టిపుల్ డిసేబిలిటీ సర్టిఫికేట్ అనేది అయితే తీసుకోవచ్చు. సో, మల్టిపుల్ డిసేబిలిటీ ఎలా తీసుకోవాలి అంటే సేమ్ ఇప్పుడు హిమోఫిలియాకి అయితే ఎలా అయితే మనం ప్రాసెస్ ఫాలో అయ్యామో అదే విధంగా చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు హిమోఫిలియాకి ఓన్లీ జనరల్ మెడిసిన్ డాక్టర్ చూస్తే మిగిలినవి లైక్ ఇప్పుడు లోకోమోటివ్ తీసుకోవాలంటే ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా చెక్ చేసి మీకు ఎంత పర్సెంటేజ్ అనేది చెప్తాడు. అదేవిధంగా ఐ డాక్టర్ కూడా కంటి చూపు వాళ్ళు చెప్తారు. ఈ ఈఎన్టీ డాక్టర్స్ కూడా చెప్తారు. సో, ప్రతి ఒక్కళ్ళు సర్టిఫికేట్లో వాళ్ళు వేసిన నెంబర్స్ అన్నిటిని చూసుకొని ఫైనల్ గా మనకి హిమోఫిలియా ఒక్క నిమిషం చెప్పండి. ఎవరైతే ఏలూరు మీటింగ్ కి వచ్చారో అప్పుడు మేము ఒక ప్రొసీజర్ చెప్పడం జరిగింది మల్టిపుల్ డిజబిలిటీ కోసం. కానీ మేము తర్వాత ఆఫీస్ వాళ్ళని కలిస్తే వాళ్ళు ప్రాసెస్ సింప్లిఫై చేసి డైరెక్ట్గా అపాయింట్మెంట్స్ మేము అక్కడే ఇస్తాము అని చెప్పని అన్నారు. కానీ ఒక 2-3 మాకు ఆల్రెడీ సబ్మిట్ చేశారు, జమీర్ గారికి సబ్మిట్ చేశారు. వాళ్ళ వరకు మేము మార్పిస్తాము. కానీ ఇప్పుడు ఎవరైనా మల్టిపుల్ డిజేబిలిటీ తీసుకోవాలంటే ఆప్షన్ డైరెక్ట్గా మీ సచివాలయాల్లోనే వస్తుంది. దానికి కావాల్సిన ఫార్మాలిటీస్ మన రోహిత్ చెప్పినట్టు మీరు సబ్మిట్ చేసి డిక్లరేషన్ చేస్తే మీకు స్లాట్స్ బుక్ అవుతాయి. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే మల్టిపుల్ డిజేబిలిటీ మీకు ఉందని మీరు నిర్ణయించుకున్నా, మీ డాక్టర్ నిర్ణయించినా అప్పుడే అప్లై చేయండి. లేకుండా మీకు తెలియకుండా అప్లై చేస్తే ఉన్న సర్టిఫికేట్ కూడా పోద్ది, మీకు సర్టిఫికేట్ కూడా రాదు. మల్టిపుల్ డిజేబిలిటీ అనేది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన విషయం. దానికి మీకు తెలీదు అనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్ ఈవెన్ సిహెచ్సికి వెళ్ళినా పర్లేదు, వాళ్ళు మిమ్మల్ని చూసి అవును మీరు మల్టిపుల్ డిజేబిలిటీకి పనికొస్తారు అని రాసిస్తే అప్పుడు అప్లై చేసుకోండి. ఇప్పటి వరకు రాజ్ కమల్కి పర్టికులర్గా చెప్తున్నాను, ఇందులో మీటింగ్లో రాజ్ కమల్ కానీ ఉంటే మీరు ఆల్రెడీ స్లాట్ బుక్ చేసి పంపించారు కాబట్టి మీ దాన్ని మేము మారుస్తాము. అండ్ ఎవరైతే జమీరికి పంపించారో వాళ్ళ దాన్ని మేము మారుస్తాము. ఎందుకంటే ఆల్రెడీ జనరల్ హిమోఫిలియా కింద బుక్ అయినవి మార్చడానికి ఇప్పుడు అవ్వట్లేదు, అవి మేము చేస్తాము. అలా కాకుండా కొత్త స్లాట్లు బుక్ చేసుకునే వాళ్ళు మల్టిపుల్ డిజేబిలిటీ డైరెక్ట్గా కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిక్లరేషన్స్ ఐదర్ సెల్ఫ్ డిక్లరేషన్ కానీ డాక్టర్ డిక్లరేషన్ కానీ తీసుకోండి. మీకు అందులో ఏమైనా సందేహాలు ఉంటే మీటింగ్ అయిపోయినప్పుడు అడిగితే మేము మొత్తం చెప్తాం. మల్టిపుల్ డిజేబిలిటీ తోటి ఎవరు ఆడుకోకండి, అది చాలా సెన్సిటివ్ మ్యాటర్, చూసుకొని చేసుకోవాలి. హిమోఫిలియా లాగా కాదు. ఎందుకంటే గవర్నమెంట్ పథకాలు కూడా కొన్ని మల్టిపుల్ డిసేబిలిటీ ఉంటే మీకు ఇవ్వరు. లైక్ జాబ్స్ అయినా కొన్ని జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, కొన్ని జాబ్స్కి ఎలిజిబిలిటీ అనేది ఉండదు మల్టిపుల్ డిసేబిలిటీ ఉంటే. అది ప్రతిదీ మీరు కంప్లీట్గా తెలుసుకున్న తర్వాతనే అప్లై చేయండి. మీకు సో సో ఆల్రెడీ చెప్పినట్టుగా
మల్టిపుల్ డిసేబిలిటీ ఉంటే ఒకరు కాదు మల్టిపుల్, అంటే మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ మెన్షన్ చేశారో ఆ వైద్యులందరూ వెరిఫై చేస్తే మీకు సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో ఫైనల్గా మల్టిపుల్ డిసేబిలిటీ అప్లై చేసినప్పుడైనా సరే మెడికల్ బోర్డ్ అనేది ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది. మీరు మల్టిపుల్ డిసేబిలిటీకి ఎలిజిబుల్ కాదు అనుకుంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో మల్టిపుల్ డిసేబిలిటీకి ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ చెప్పినట్లుగా, ఇందాక సింగారెడ్డి గారు చెప్పినట్లుగా, ముందుగా డాక్టర్స్ డిక్లరేషన్ ఫామ్ అనేది పూర్తి చేయాలి. డిక్లరేషన్ ఫామ్ పూర్తి చేసిన తర్వాతే మీరు మల్టిపుల్ డిసేబిలిటీకి చేయగలరు. సో మీ దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్ కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ, పిహెచ్సిల ద్వారా కూడా డిక్లరేషన్ ఫామ్ అనేది పొందొచ్చు. తరువాత మీ గ్రామ సచివాలయం కానీ వార్డు సచివాలయంలో మీరు మల్టిపుల్ డిసేబిలిటీకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో చేసుకున్న తర్వాత ఈ సర్టిఫికేట్ ని కూడా వాళ్ళకి తీసుకెళ్లి చూపించాలి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆధార్ కార్డు, సదరం సంబంధించిన దరఖాస్తులు, రేషన్ కార్డులు, హిమోఫిలియా రిపోర్ట్స్, అదే విధంగా లోకోమోటివ్ అయితే దానికి సంబంధించిన ఎక్స్రేస్, ఐ అయితే ఐస్ కళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్, అలాంటివన్నీ తీసుకువెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేస్తే మీకు వాళ్ళని వెరిఫై చేసి సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పాత సదరం సర్టిఫికేట్. సో హిమోఫిలియాకి సంబంధించి హిమోఫిలియా సర్టిఫికేట్లు లేకపోవటం వల్ల వాళ్ళకి ఈ విధంగా సర్టిఫికేట్ అనేది ఇచ్చారు. సో ఈ సర్టిఫికేట్ ఎప్పుడు ఇచ్చారంటే మనం 2020లో పెన్షన్కి సంబంధించి పెన్షన్ అప్లై చేసే టైంలో మనకి పెన్షన్ కోసం ఈ సర్టిఫికేట్ అనేది ఇచ్చారు. కానీ ఈ సర్టిఫికేట్ డిసేబిలిటీ సర్టిఫికేట్ ఒకటి కాదు. సో ఇది ఓన్లీ పెన్షన్ కోసమే పనిచేస్తూ ఉంటుంది. సో మీరు ఈ సర్టిఫికేట్ ఉంది కదా, నాకు సదరన్ సర్టిఫికేట్ అవసరం లేదు అని అనుకుంటే అది రాంగ్. ఎందుకంటే మీకు సదరన్ సర్టిఫికేట్ అనేది ఉన్న బెనిఫిట్స్ వేరు, ఈ సర్టిఫికేట్ ఉన్న బెనిఫిట్స్ వేరు. ఎందుకంటే ఇందాక నేను మీకు చూపించింది సదరన్ సర్టిఫికేట్, అందులో మీకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ డిసేబిలిటీ ఉంది అనేది రాస్తారు. ఇక్కడ మీకు ఓన్లీ హిమోఫిలియా ఉంది అని మాత్రమే రాస్తారు ఈ సర్టిఫికేట్ లో. రోహిత్, ఇక్కడ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు వరకు మెడికల్ సర్టిఫికేట్ తోటి పెన్షన్స్ ఇచ్చుంటారు. రేపు పెన్షన్స్ రివిజన్ చేసేటప్పుడు సదరం సర్టిఫికేట్లో సదరం హిమోఫిలియా సర్టిఫికేట్ లేకపోతే అది క్యాన్సిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని మాకు డిపార్ట్మెంట్ ద్వారా నేను జమీర్ గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది. అందుకనే ఇన్నిసార్లు మీటింగ్ పెట్టి మన వాళ్ళకి చెప్తున్నాము, మెడికల్ సర్టిఫికేట్ ఉంటే ఉంచుకోమనండి, అట్ ద సేమ్ టైం సదరం సర్టిఫికేట్ విత్ హిమోఫిలియా అని చెప్పి ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే హిమోఫిలియా సర్టిఫికేట్ లో ఇక్కడ 1% అనేది మాత్రమే ఉంటుంది. కానీ జనరల్ గా పెన్షన్లు ఇచ్చేది చూస్తే ప్రతి ఒక్కరికి 40% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ పెన్షన్స్ ఇస్తారు. సో మీకు హిమోఫిలియాలో దానికి మాత్రమే ఈ సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది. సో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు అండ్ అదర్ డాక్యుమెంట్స్ తో చేసుకుంటేనే ఈ ప్రక్రియ అనేది చాలా ఈజీగా పూర్తవుతుంది. ఇప్పుడు మేము చెప్పిన వాటిలన్నిటిని ఫాలో అవుతాయి. మీకు సంబంధించిన ఎంత పర్సంటేజ్ రావాలి, సర్టిఫికేట్ ఇచ్చేది అంతా కూడా గవర్నమెంట్ యొక్క డెసిషన్ లోనే ఉంటుంది. అంతే, మెడికల్ బోర్డులు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి గైడ్ లైన్స్ ప్రకారం మాత్రమే ఉంటుంది. సో సదరన్ సర్టిఫికేట్ కి ఎవరికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఫ్రీగా చేస్తుంది, ఉచిత సేవ. సో మధ్యలో ఉన్న వాళ్ళని ఎవరిని నమ్మకండి. నమ్మినా మీకు రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎవరు మీకు రెస్పాన్స్ ఇవ్వరు. సో గవర్నమెంట్ చెప్పిన మార్గాల్లోనే వెళ్ళండి. ఈ రోజు పని అవ్వకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి తప్ప మీరు అదర్ వేస్ లో మాత్రం ట్రై చేయొద్దు. మీ దగ్గర ఉన్న హిమోఫిలియాకి సంబంధించిన రిపోర్ట్స్, మీరు హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు ఇంజెక్షన్ చేసుకునే రిపోర్ట్లు అవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. ఏదన్నా అవసరం అయితే అవి ఉపయోగపడతాయి. అదేవిధంగా ప్రభుత్వ సేవలు అండ్ ప్రయోజనాలు కూడా మీకు ఈజీగా వస్తాయి ఈ సర్టిఫికేట్ ఉంటే.
సో ఇప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే ఇది చేసే ముందుగా సింగరేడ్ అని కానీ లేదంటే జమీర్ అని కానీ ఇంకేమైనా నేను మిస్ అయ్యి ఉంటే మీరు యాడ్ చేయండి, తర్వాత క్వశ్చన్స్కి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ రోహిత్, మీరు బాగా చెప్పారు. ఇంకా మన వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి అనేది ఒకసారి చెప్తే దానికి మనం ఆన్సర్ ఇద్దాము. ఇంకెవరైనా అడిగితే ఒక్కొక్కళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, మేము పేరు చెప్పి అడుగుతాము, మీకు ఎక్స్ప్లెనేషన్. ప్రసాద్ యాదవ్. ఇంకేదైనా డౌట్లు ఉంటే అడగండి, దీని గురించి ఎవరికైనా డౌట్స్ ఏదైనా ఉంటే. రోహిత్, యాక్చువల్ గా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని 1 by 1 పేరుతో చెప్పండి, దాన్ని బట్టి వాళ్ళు అడిగే దాన్ని బట్టి చెప్దాం మనం. సార్ నేను మాట్లాడొచ్చా? మాట్లాడండి. నా పేరు రాజేశ్వరి అండి. చెప్పండి. సార్ వచ్చేసి మా అబ్బాయికి హిమోఫిలియా ఫ్యాక్టర్ 8 ఉంది. ఓకే. వాడికి వచ్చేసి మేము సెంట్ జాన్స్ లోనే ట్రీట్మెంట్ అంతా చేపిస్తున్నాం సార్. ఓకే. మేము 2 years బ్యాక్ మేము అప్లై చేసాము, ఏమి కృష్ణమూర్తి సార్తో కనుక్కొని పెన్షన్ కి అయితే అప్లై చేసాము. ఇప్పటి వరకు మాకైతే ఇంకా ఎలాంటి ఇది కానీ రాలేదు. వస్తుంది నెక్స్ట్ మంత్ అని చెప్పారు, అది కన్ఫర్మ్ అయితే లేదు సార్ మాకి. అయినప్పటికీ మేము ఇది చేపించుకోవచ్చు కదా చదరం అనేది. మేడం, మీరు ఇంతకు ముందు అప్లై చేసింది సచివాలయం ద్వారా అప్లై చేశారా, లేదంటే డైరెక్ట్ గా హాస్పిటల్లోకి వెళ్ళి అప్లై చేశారండి? సార్ మేము వచ్చేసి సచివాలయం ద్వారాను చేసాము, హాస్పిటల్లో వచ్చేసి మాకు వాళ్ళ డాక్యుమెంట్స్ మీద సైన్ అంతా అయింది సార్ మాకైతే. ఓకే. అన్ని సర్టిఫికేట్స్ లో కూడా మేము కరెక్షన్ చేయించుకొని 1కి 4 సార్లు తిరిగి మేము అప్డేట్ అయితే చేసాం వాళ్ళకి. ఇక్కడ అనంతపూర్ లో ఉన్న సార్ తో కూడా కనుక్కున్నాను, ఇప్పటికి కూడా నేను అప్డేట్ అయితే తీసుకుంటాను. వస్తుంది, పెన్షన్ అనేది రిలీజ్ కాలేదమ్మా ఇంకా ఇప్పటి వరకును, అందుకే మీరు పెండింగ్ లో ఉంది అని చెప్పేసి. మీరు అడిగిన దానికి ఏంటంటే మేడం, మీరు అప్లై చేశారు, ఇందులో మీరు అడిగిన దాంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సర్టిఫికేట్ రావటం ఒకటి, పెన్షన్ రావటం ఒకటి. అవును. పెన్షన్ ఏంటంటే ఇంతకు ముందు గవర్నమెంట్ లో ఎవ్రీ మంత్ అప్లోడ్ అయ్యేది కాబట్టి సర్టిఫికేట్ రాగానే పెన్షన్ వస్తూ ఉండేది. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి ఏం చేశారంటే కొత్త పెన్షన్స్ ఏమి రిలీజ్ చేయలేదు. మీరు ఇప్పుడు వరకు సర్టిఫికేట్ వచ్చేలాగా తీసి పెట్టుకొని ఉంటే పెన్షన్స్ రిలీజ్ చేసినప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది మాది అంత ఫామ్ అయితే మాకు చూసిన ప్రకారం అయితే అంత అప్రూవల్ అయింది సార్, అప్రూవ్డ్ అనే వచ్చింది. అంటే మాతో చేపించిన వాళ్ళకి ఆల్రెడీ 2 years బ్యాక్ లో 1 month లోనే పెన్షన్ వచ్చింది, మాకు డిలే అయింది. అంటే మా ఇక్కడ వాళ్ళు కొంచెం డిలే చేసడం వల్ల మాకు రాలేదండి. అంటే మీరు పెన్షన్ కి ఎలిజిబులే కదండి, అంటే కార్లు కానీ బిల్డింగ్ ఇబ్బంది లేదు కదా? లేదు, మా అబ్బాయికి వాడికి ఇప్పుడు 8 years, వాడికి 5 months నుంచే హిమోఫిలియా అనేది ఉంది సార్. మేము సెంట్ జాన్స్ లోని ప్రతి ఒక్క రిపోర్ట్ నేను తీపించుకొని పెట్టుకున్నాను, అక్కడ చూపించి మేము ఇది ఏది ఇనబిలిటీ టెస్ట్ చేపించి మేము కూడా మళ్ళీ 2 times చేపించాం సార్ ఇప్పటికి. కరెక్ట్ అండి. అయితే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు సచివాలయంలో స్టేటస్ ఒకసారి చెక్ చేయించండి, సర్టిఫికేట్ ఇష్యూ అయితే సర్టిఫికేట్ ప్రింట్ తీపించి పెట్టుకోండి. ఓకే. ఆ సర్టిఫికేట్ వచ్చినాక వెయిట్ చేయండి, పెన్షన్స్ రిలీజ్ చేసినప్పుడు మీరు అప్లై చేసుకుంటే పెన్షన్ వస్తుంది మీకు. చెప్పాలంటే ఇట్ సైడ్ అంటే హిందూపూర్ సైడ్ సచివాలయం వాళ్ళకైతే 0% నాలెడ్జ్ సార్ దాని గురించి. హిమోఫిలియా అంటేనే ఏమో తెలియకున్నట్టున్నారు, ఏ చెప్పినా ఇది ఇంకా మాకే తెలియదు ప్రాసెస్, మేము తెలుసుకుని చెప్తాము అంటారు సార్. నాలెడ్జ్ ఏం అవసరం లేదండి, మీరు అప్లికేషన్ నెంబర్ గానీ వాళ్ళకి ఇస్తే అది అప్రూవ్ అయిందా లేదా, ఇంకా ప్రాసెస్ లో ఉందా, హాస్పిటల్లో ఉందా, ఎక్కడ ఉందని వాళ్ళు చెప్తారు. ఒకవేళ అంతా అప్రూవ్ అయితే నాకు జస్ట్ సర్టిఫికేట్ ప్రింట్ ఇవ్వండి అని అంటే వాళ్ళు ప్రింట్ తీసి ఇచ్చేస్తారు. హిందూపూర్ లో కాకపోతే ఇంకొక ఏరియాలో తీసుకోండి అంతే. ఓకే సరే సార్, సార్ నమస్తే సార్. చెప్పండి అండి మీ పేరు? దీక్షిత సార్, 1287 ఐడి నెంబరు. ఓకే సార్, మా పాపకి వచ్చేసి ఇప్పుడు బ్లడ్ క్లాట్ అవ్వదు అన్న. 1287 ఏంటిది? చూస్తున్నాను అంటే ఏమండి చెప్పండి. ఫ్యాట్ 3 అన్న. ఫ్యాక్టర్ 3 అనేది ఉండదండి అన్న. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం అన్న. చూడండి, చూసి చెప్పండి, పర్లేదు. 1287 అన్న. ఆడ్ నెంబర్ కాదు, ఫ్యాక్టర్ చెప్పాలా.
నేను ఓపెన్ చేస్తున్నాను, ఒక్క నిమిషం రెడీ గారు. అన్న మీరు ఒకసారి అన్న, చూడండి ఈలోపు. అన్న ఇప్పుడే చెబుతాను అన్న అన్న. మేము మాట్లాడుతున్నాము 1287 87 అన్న. అంటే అక్కడ ఉంది రికార్డ్. దీక్షిత అన్నంగి అన్న. కార్డు నేను ఒకసారి చూస్తానండి. నా డ్రైవ్ ఏమన్నా ఉందేమో. లేదు, మా 1270 వరకే కొట్టున్నా నేను. అవునా? దాంట్లో హలో మీరు అన్న, అయితే మరి చూడండి, ఎఫ్ నెంబర్ అని చెప్పి ఉండిద్ది. తర్వాత కింద ఫ్యాక్టర్, బ్లడ్ గ్రూప్ పక్కన ఫ్యాక్టర్ రాసి ఉండిద్ది. ఏం రాసిందో చూసుకోండి మీరు. ఇంతలో పక్కన వాళ్ళకి లేదంటే చదువుకున్న వాళ్ళకి చూపించండి. లేదు లేదన్న, నేనే చెబుతాను అన్న. నేనే చెబుతాను అన్న. అన్న మేము మాట్లాడుతున్నాం బాబీ అని. చెప్పండి నా. బాబీ గారు. 418 అది నెంబరు. చెప్పండి. అదే ఇప్పుడు 2 కాళ్ళు కూడా నా. ఏమి వంగనా? VWF type 3 అన్న. మీకు ఇందాక స్లైడ్ లో చెప్పాం కదా, వ్యాన్ మిల్లీ బ్రాండ్ వాళ్ళకి ప్రజెంట్ లేదు అని చెప్పి. అయితే అన్న కరెక్ట్. మీ పేరు గఫార్ అన్న. మీది అయితే వీడియో మీరు ఒకసారి వినండి. హలో జమీర్ అన్న. గారికి చేయండి ఒకసారి ఫోన్ అన్న. వాళ్ళది అన్న బ్రదర్ మీరు ఒక్క నిమిషం జమీరా ఆగండి. ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది ఏమండి, మీరు ఆడావుడి ఏం వద్దు, మీ ఇద్దరు రేపు మాట్లాడండి ప్రశాంతంగా, నేను చెప్తాను. ఓకేనా అన్న? అన్న జమీరా అన్న. బ్రదర్ మీరు ఒక్క నిమిషం ఆగండి. మీరు మీకు ఆగండి పక్కన ఒక్క వాళ్ళు నిమిషం. వెయిట్ చేస్తున్నారు. మీకు వేరే పని ఉంది చెప్పేది. మీకు ప్రజెంట్ మీ- ఆప్షన్ అనేది లేదు. మేము ఎవరైనా చెప్తాను అంటున్నా నేను. మీ గురించే ఎప్పుడేం ఫోన్ చెప్తున్నానండి, చేయండి. ఒక్క నిమిషం ఆగండి అన్న. అన్న చెప్పన్న. అన్న రేపు ఉదయం ఆయన కాల్ వచ్చినాక ఫ్యాక్టరీ లెవెల్ ఒకసారి చెక్ చేయండి అన్న. చేసి బిలో 5% కానీ బిలో 2% కానీ ఉంటే ఇమోఫిలియా కింద అప్లై చేసుకోమనండి అన్న అబ్బాయిని. ఫ్యాక్టరీ 8 లెవెల్, ఈవెన్ ఫ్యాక్టరీ 8 లెవెల్. మీరు చెప్పేది మీరు రేపు పొద్దున జమీరికి ఫోన్ చేయండి. తనకి నేను తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు. 1 సెకండ్ సార్. అయితే పాపకి మనకి గడ్డల్లాగా వస్తాయి, మోకాల కాడ జాయింట్ల కాడ గడ్డల్లాగా. నేను మీరు సర్టిఫికేట్ గురించి అడిగారు, దాని గురించి నేను ఆల్రెడీ జమీర్ అన్నకి చెప్పాను. రేపు పొద్దున మీరు ఒకసారి మాట్లాడండి. మిగతా ట్రీట్మెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే ఒకసారి అక్కడ సొసైటీలో రమేష్ గారు అని ఉంటారు, రమేష్ గాని సురేష్ గాని మాట్లాడండి. ఆల్రెడీ పాప GH లోనే ఉందన్న, గుంటూరులో. సరే అన్న, నేను జమీర్ అంతా మాట్లాడతా. ఓకే, మీరు సపరేట్ ఇది అయిపోయినాక జమీర్ అంతా దాని గురించి విడిగా మాట్లాడండి. సర్టిఫికేట్ గురించి సార్ మేము మాట్లాడచ్చా సార్? అన్న నేను బాబీ మాట్లాడుతున్నాను. హలో సార్. చెప్పండి. అన్న సార్ ఐడి 1230. హలో అన్న. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఫస్ట్ బాబీ గారు మాట్లాడండి. బాబీ మీరు అన్న మాట్లాడండి. నేను నా నెంబర్ 418 అన్న. చెప్పండి. నాది ఫ్యాక్టరీ 9 అన్న. నాకు 2 కాళ్ళు కూడా పనిచేయవన్నా, ఎలా తీసుకోవాలి సర్టిఫికెట్? మీకు పెన్షన్ వస్తుందా? వస్తుందన్న. మీకు ఇప్పటి వరకు సదరన్ సర్టిఫికేట్ ఏమీ లేదు కదా? ఇది ఉందన్న, మామూలుగా వికలాంగుల సర్టిఫికేట్ ఉందన్న. వికలాంగుల సర్టిఫికేట్ అంటే లోకో మోటార్ కింద వచ్చింది మీకు. అదే మొన్న చూసారన్న, మీటింగ్ లో చూసారు, లోకోమోటివ్ కింద వచ్చింది. చెప్పుంటాను కదా నేను ఆ రోజు మీరు ఏం చేయాలని చెప్పని. అంటే ఇలా ఇది చెప్పలేదన్నా, 2 ఆటలు కలిపి తీసుకోమని చెప్పలేదు. అయితే దేనికి కాదు దానికన్నా అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా ఇంకోటని. ఇప్పుడు మీకు చెప్తుంది ఏంటంటే, మీరేమైనా జాబ్స్ పరంగా కానీ ఏమైనా అప్లై చేస్తారా? చేయండి. చేయకపోతే హిమోఫిలియా కింద తీసుకోండి. హిమోఫిలియా కిందే ఉంచుకోండి, ఎందుకంటే మీకు పెన్షన్ కోసం పనికి వస్తుంది. పెన్షన్ గురించి మాట్లాడచ్చు. ఓకే అన్న. అయితే సార్ నా ప్రణాళిక ఐడి నెంబర్ చెప్పండి. సార్. చెప్పండి. సార్ వెంకట సాత్విక్. చెప్పండి వెంకట సాత్విక్ గారు. సార్ మేము 2 years కింద సదరన్ సర్టిఫికేట్ సచివాలయం కొట్టించాం సార్ మా కంప్యూటర్లో. అప్పుడు 2 years కింద నాకు తెలియకపోలేదు సార్. ఇప్పుడు మళ్ళీ అప్లై చేయాలంటే అది డిలీట్ కావాలంటే అదేమో ఎంత పోరాటం డిలీట్ చేయటం లేదు సార్ ఎవరు పెట్టినా కానీ. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే. అయితే మీరు ఏం చేస్తారంటే, మీరు సర్టిఫికేట్ కొట్టించినప్పుడు అదే ఆ స్లాట్ బుక్ చేసినప్పుడు ఏదో ఒక హాస్పిటల్కి చేసి ఉంటారు కదా? ఎర్రనపాలెం సార్, అది ఇచ్చారు మాకు.
ఎర్రన్నపాలెం హాస్పిటల్కి వెళ్ళి సూపరింటెండెంట్కి లెటర్ ఇవ్వండి, నా స్లాట్ క్యాన్సిల్ చేయండి అని చెప్పాను. సార్ అక్కడికి కనీసం 5 మార్క్స్ అని పోయాం సార్. ఎవరు చెప్పి ఒక రాజకీయ పరంగా తీసుకెళ్ళి మా పరిధిలో లేదంటున్నారు సార్. మీరు చెప్పేది వింటలేదు. ఆ, మీరు ఒక లెటర్ రాసుకొని సూపరింటెండెంట్కి, సార్ నాది ఇది, నా పేరు ఇది, నేను ఈ నెంబర్ తోటి నేను అప్పుడు సదరన్ సర్టిఫికేట్ బుక్ చేశాను, కానీ నేను అప్పుడు రాలేకపోవడం వల్ల ఇప్పుడు కొత్తది తీసుకోవాలంటే నాకు తీసుకోవట్లేదు, మీ సైడ్ నుంచి అది నాకు క్యాన్సిల్ పంపిస్తే నేను కొత్తది బుక్ చేసుకుంటానని ఒక లెటర్ ఇవ్వండి వాళ్ళకి. సూపరింటెండెంట్, హాస్పిటల్ సూపరింటెండెంట్కి ఇస్తే క్యాన్సిల్ అవుతుంది. రిక్వెస్టింగ్ అడిగాను సార్, వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్ మాకు. చెప్పేదేనండి, మీరు మాటలతో చెప్పితే వాళ్ళు ఆ రోజు వింటారు, తర్వాత వినరు. మీరు లెటర్ ఇస్తే మీకు ఆ లెటర్కి కంపల్సరీగా రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. ఒక ఉత్తరం లాగా రాసిస్తే వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, మీకు అక్కడ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్లో రికార్డ్స్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీకు ఆ లెటర్ మీద స్టాంప్ వేయించుకొని మరీ రండి. అప్పుడు మిమ్మల్ని కంపల్సరీగా వాళ్ళ లెటర్కి రెస్పాన్స్ ఇస్తారు, అది క్యాన్సిల్ చేస్తారు. ఎవరి ద్వారా చెప్పించినా కానీ పని అవుతుంది అంటే ఆ రోజు చెప్పినట్టు వింటారు కానీ తర్వాత వినరు, తెలియదు. మీరైతే లెటర్ సోమవారం కూడా వెళ్ళాను సార్ మొన్న. అదే లెటర్ రాపించండి, లెటర్ రాయండి. అప్పుడు కూడా మారకపోతే కలెక్టర్ ఆఫీస్ లో మీరు అర్జీ ఇవ్వండి, అంతే. నమస్తే సార్. సార్ నమస్తే సార్, నా పేరు దుర్గా మల్లేశ్వరరావు. చెప్పండి. మా నెంబర్ వచ్చి 374 ఫ్యాక్టర్ 8 సార్. అయితే సదరన్ సర్టిఫికేట్ కోసం మేము అప్లై చేసుకొని సచివాలయంలో అక్కడికి వెళ్ళాం సార్. గుంటూరు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మేము మాకు సంబంధించిన యొక్క వెల్లూరులో చేయించుకున్న ఆ బ్లడ్ రిపోర్ట్లు అన్ని ఇస్తే ఇది సరిపోదు, ఒకలాంటి సర్టిఫికేట్ ఇస్తారు, అది ఇస్తేనే మీరు వెల్లూరులో చేయించుకుంది 3 months బ్యాక్ కదా, సో అది చల్లదు, ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా చేయించుకోండి అని అంటున్నారు సార్ డాక్టర్స్. అప్పుడు జమీర్ గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను, చేస్తే మీరు వచ్చేసేయండి అని అన్నారు సార్. మీరు రేపు పొద్దున జమీర్ గారికి ఒకసారి ఫోన్ చేయండి, ఆయన నెక్స్ట్ ఎక్కడ చేయించుకోవాలి ఏం చేయాలని ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మళ్ళీ చేయించుకోవాలా సార్? మళ్ళీ చేయించుకోవాలి. అంటే అది మన ఏలూరులో చేస్తారు, సీఎం దాకా అవసరం లేదు, ఏలూరులో చేస్తారు. మీరు ఆ రిపోర్ట్ తీసుకొని వెళ్ళండి. అక్కడ ప్రాబ్లం చెప్తే ఒక రోజు చెప్తే జమీరు నేను వచ్చి ఆ సూపరింటెండెంట్స్ వాళ్ళందరితో మాట్లాడి మేము సరే సార్. అంటే నేను ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు అక్కడ ఆల్రెడీ మా తమ్ముడికి నేను మీ ఇద్దరం బ్రదర్స్, ఇద్దరికి దగ్గర దగ్గర ఒక 7,500 7,000 దాకా అయింది సార్. మళ్ళీ ఇప్పుడు అలాగే చేయించుకోవాలా అంటున్నాను సార్. మన సొసైటీ తరఫున మీకు చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది, మీరు అందుకే జమీర్ తోటి ఒకసారి మాట్లాడండి. ఓకే సార్. జమీర్ గారితో మాట్లాడితే మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సరే సార్. సరే సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. ఒకరు హలో, కుల్దీప్ వాళ్ళ డాడీని సార్. హలో మాట్లాడండి, చెప్పండి, వినిపిస్తుంది, మాట్లాడండి. సార్ ఇప్పుడు మేము ఒక 5 years బ్యాక్ సదరన్ సర్టిఫికేట్ మాకు 40% ఇచ్చేస్తాం. దాన్ని ఇప్పుడు హిమోఫిలియాలో కావాలని మళ్ళీ మొన్న మేము స్లాట్ బుక్ చేసి అప్లై చేసి వెళ్తే మాకు మన హిమోఫిలియాలో తీసుకున్నారు కానీ మా అబ్బాయిది తీసుకోలేదు సార్, చెప్పుకొని తీసుకోలేదు. దానికి ఏం చేయాలి సార్? మాకు అర్థం అవ్వలేదు, మళ్ళీ ఒకసారి చెప్తారా? మ్యూట్ లో ఉన్నారు, మళ్ళీ ఒకసారి చెప్పండి. రోహిత్ వాళ్ళు ఎవరో ట్రాఫిక్ లో ఉన్నారు, మ్యూట్ లో. హలో నేను మహేష్. ఒక్క నిమిషం అండి, ఒకరి తర్వాత ఒకరు. ఇందాక మాట్లాడారు. ఒక్క నిమిషం మహేష్ గారు, ఒక్క నిమిషం ఆగండి. హలో ఒక్క నిమిషం అండి, లైన్. ఒక్క నిమిషం అండి.
నేను పేర్లు పిలుస్తానండి, పేర్లు పిలిచిన వాళ్ళే మాట్లాడండి. మీరు ఇలా ఒకరి తర్వాత ఒకరు కాదు, చేసిన వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు పిలుస్తాను. ప్రసాద్ యాదవ్ గారు. ఓకే. షేక్ షుబానీ మౌలా షేక్. సార్ నమస్తే సార్, నా పేరు సుబాని సార్, కార్డ్ నెంబర్ 755 సార్. చెప్పండి సార్ నేను 4 months అవుతుంది సార్, మచిలీపట్నం వెళ్ళి అప్లై చేశాను, సదరన్ సర్టిఫికేట్ అప్లై చేశాను సార్. మళ్ళీ 1 week కి మళ్ళీ 2 weeks కి అలా వెళ్ళి తిరుగుతున్నా సరే ఎటువంటి రెస్పాన్స్ సమాధానం అయితే లేదు సార్ మాకు. మీ మచిలీపట్నం అంటే మీ వయసు, మీరు అడల్ట్ డిపార్ట్మెంట్ కింద పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ కింద వస్తారు? అడల్టే సార్, నా ఏజ్ వచ్చి 29 సార్. సచివాలయంకి వెళ్ళి మొత్తం స్లిప్ తీసుకుని. అయితే మచిలీపట్నంలో నేను ఇద్దరిని కలిసాను సార్. వాళ్ళు ఏంటంటే అసెస్ చేసి ఫైల్స్ ప్రాసెస్ చేయకుండా అలా పెట్టారు సార్. మీది ప్రొసీజర్ అంతా అయ్యింది కాబట్టి మీరు వెయిట్ చేయండి. ఓకే సార్. వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చారు కదా? ఇచ్చారు సార్, అన్ని ఇచ్చాను సార్. డాక్టర్ గారు కూడా ఎక్స్రే అన్నారు, స్కానింగ్, బ్లడ్ టెస్ట్ అన్ని కూడా తీసుకున్నారు. నేను మిమ్మల్ని చేసింది డాక్టర్ విజయకృష్ణ సారు. ఆ సార్ని నేను ఆల్రెడీ కలిశాను. ఓకే సార్. స్పెట్స్ పెట్టుకొని ఉంటారు ఆయన, కాబట్టి నేను ఆల్రెడీ మాట్లాడాను. అది ప్రాసెస్ లో ఉంది, అది మీకు అవుతుంది, అయిన దాకా వెయిట్ చేయండి. ఓకే సార్. ఇంకో చిన్న డౌట్ సార్ ఏంటంటే సార్, ఇప్పుడు ప్రెసెంట్ నేను కాంట్రాక్ట్ బేసింగ్ మీద వర్క్ చేస్తున్నాను సార్. ప్రెసెంట్ పెన్షన్ అనేది వస్తుంది, తర్వాత రెగ్యులర్ అయితే ఏమన్నా ఆగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సదరన్ సర్టిఫికేట్ ద్వారా అని చెప్పి చిన్న డౌట్ సార్. ఖచ్చితంగా ఆగిపోయిందండి. కాంట్రాక్ట్ అయితే సార్ ఏదైనా సరే గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ లో మీ జీతం 10,000 కంటే ఎక్కువ ఉందా? ఉంది సార్. మీకు ఇప్పుడు దాకా వస్తుందంటేనే గ్రేట్. రేపు ఎప్పుడన్నా గవర్నమెంట్ కానీ 10,000 కంటే ఎక్కువ వస్తుంది, వీళ్ళు గవర్నమెంట్ లో చేస్తున్నారని వాళ్ళకి తెలిస్తే అది కూడా ఆపేస్తారు. సరే సార్, అదే సార్ కనుక్కుందని అడిగాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. శివసాగర్ గారు, సిందే శివసాగర్. హలో పాపది సాయి వెంకట శ్రీవర్షిని 1116 నెంబర్ సార్. ఓకే చెప్పండి. పాప ఫ్యాక్టరీ 4.5% ఉంది సార్, పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చండి. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, పెట్టుకోవచ్చు. మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. బిలో 2 ఉంటే 10,000 రూపీస్ పెన్షన్ వస్తుంది. అలా కాదు 4.5 లో ఉంది కాబట్టి, 5 బిలో ఉంది కాబట్టి మీరు జనరల్ డిజబిలిటీ కోటాలోకి వెళ్ళిపోతారు. 6,000 రూపాయల పెన్షన్ వస్తుంది మీకు. అది ఎనీవే మీరైతే సర్టిఫికేట్ కి అప్లై చేయండి, ఏదో ఒక కోటాలో వస్తుంది. 10,000 వచ్చినంత కాలం తీసుకోండి. రేపు ఏదైనా క్వశ్చన్ చేసి మార్చినా సరే మీరు 6,000 రూపాయల కింద మారిపోతారు. సరే సరే సార్. VWF టైప్ 3 కూడా ఉంది సార్ పాపకి. మీరు చెప్పినప్పుడే నాకు అర్థమైంది VWF అయి ఉండొచ్చు, అందుకనే చెప్తున్నాను. 5 బిలో ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు, మీకు వస్తుంది. ఇప్పుడు వస్తుంది, ఆల్రెడీ మీకు వస్తుంది కాబట్టి కంటిన్యూ చేయండి. రేపు ఎప్పుడన్నా ఎంక్వైరీ పెట్టుకున్నప్పుడు మాది బిలో 5 ఉంది ఇంత అనుకున్నప్పుడు జనరల్ డిజబిలిటీ కింద మార్చి 6,000 రూపాయలు ఇస్తారు. సరే సరే సార్, థ్యాంక్ యూ. ఓకే. పి రాజా గారు. సార్ నమస్తే అండి. 171 రాజారావు. చెప్పండి. సార్ నేను నాకు విజయవాడలో హాస్పిటల్ పాత ఉంది సార్ సర్టిఫికెట్. క్యాన్సిలేషన్ లెటర్ కూడా ఇచ్చానండి 2 months క్రితం. మళ్ళీ మొన్న కనుక్కుందామని వెళ్తే సార్ ఆయన అన్నారు సదరం డైరెక్ట్ సెకండరీ హెల్త్ డిపార్ట్మెంట్ కాడికి వెళ్ళండి, మా దగ్గర ఎటువంటి సమాచారం లేదు దాని గురించి అంటున్నారు సార్. తాడేపల్లిలో ఉంటుంది అని ఆయన ఫోటో కూడా ఇచ్చి ఈ అడ్రస్కి వెళ్ళి అక్కడ సుధాకర్ అనే సార్ ఉంటారు, ఆయన కలవండి అని చెప్తున్నారు సార్. సుధాకర్ కాదు అండి, సురేష్ పేరు. అవునండి, మీరు సరిగ్గా ఆయన కలవమని. అయితే చెప్పండి. ఒకసారి మీరు జమీరికి రేపు పొద్దున కాల్ చేయండి. ఓకే సార్. చేసి ఆయన అడిగిన డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. అలాగే సార్. ఇస్తే మేము అడుగుతాము వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉందో వీళ్ళ దగ్గర, అంటే వాళ్ళు లేదన్నారు కాబట్టి మేబీ ఇక్కడ ఆగుంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తే మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి చేస్తాము. బట్ ఇది కొంచెం టైం పడుతుంది. ఓకే సార్. మీరు కొంచెం వెయిట్ చేస్తే దాన్ని బట్టి చేస్తాము అన్న. అలాగే సార్. అన్న వాళ్ళ దగ్గర సదరం నెంబర్ తీసుకోండి. మీరు ఎక్కడి నుంచి అండి? ఏలూరు డిస్ట్రిక్ట్ అని చాట్రాయి నూజివేడ్ తాలూకా సార్. చాట్రాయి మండలం, చాట్రాయి గ్రామం. ఏలూరు మీటింగ్ కూడా ఇచ్చాను సార్.
మనము లిస్టులో ఉన్నట్టు. ఒకసారి జనరల్ ఎంక్వైరీలో అడుగుదాం ఈ మార్పు ఇచ్చేటప్పుడే. అలాగే. ఓకే. Good evening, sir. Can I speak, sir? చెప్పండి. Myself, Punit, sir. My card number is 698, sir. పునీత్, ఏం ప్రాబ్లం sir. పునీత్? అన్ని జరుగుతూనే ఉన్నాయి కదా నీకు. సార్ అంటే నాకు ఒక డౌట్ వచ్చింది సార్. అంటే మీకు పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతాయి అన్నారు కదా సార్ ఫ్యూచర్ లో. నాకు ఓన్లీ యూడి ఐడి కార్డు మాత్రమే ఉంది సార్, సదరం లేదు సార్. ఓకే. అంటే ఆ వెరిఫికేషన్ జరిగేటప్పుడు యూడి ఐడి కార్డు చూపిస్తే సరిపోద్దా సార్, లేకపోతే సదరమే చూపియాలా సార్? సదరమే చూపియాలి పునీత్. సార్ మీరేం చేస్తారంటే మీరు కొత్త స్లాట్ బుక్ చేసుకొని, సార్ మీకు అంతా తెలుసు కదా గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో. తెలివితేటలు కూడా తెలుసు. అదే అందుకే చెబుతున్నాను. సార్ సో ఇంతకీ ఎప్పుడు జాయినింగ్ ఎప్పుడు అక్కడ IIIT కోజికోడ్ లో? అదే ఆగస్ట్ 1 కల్లా జాయిన్ అవ్వాలి సార్. సరే, అయితే ఈ లోపు సర్టిఫికేట్ అప్లై చేసి ఆ డీటెయిల్స్ ఇచ్చేళ్ళండి. సార్ కానీ మీకు అప్లై చేయండి, వస్తుంది మీకు. దీనికంటే ఆ స్టడీస్ మెయిన్ కాబట్టి దానికి మీకు ఆల్రెడీ కోజికోడ్ లో వచ్చింది. కంగ్రాచులేషన్స్ చెప్పలేదా పునీత్? సార్ అంటే మధు మాట్లాడుతా ఉన్నాను సార్. మధు కూడా NIT సూరత్ లో వచ్చింది సార్. తెలుసు, సూరత్ లో వచ్చింది. అవును. ఓకే, అవును సార్. థ్యాంక్ యూ సార్. జమీర్ సార్ కి, రోహిత్ సార్ కి, సందడి మధు సూరత్ లో వచ్చింది. సింగారెడ్డి సార్ కి, అందరికి సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాగా చదువుకో సార్. నమస్తే సార్. చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. మాట్లాడుతున్నాను. కిషోర్ బాబు. నేను రాధా గారు మాట్లాడుతున్నారు. చెప్పండి. హలో. చెప్పండి. మేము సదరన్ బాగున్నారండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది రాధా గారు. హలో. వినిపిస్తుంది, చెప్పండి. సార్ నమస్తే అండి. మేము సదరన్కి అప్లై చేసామండి. విజయనగరం జనరల్ హాస్పిటల్లోని సదరన్ వాళ్ళేమో మాకు 40% ఇచ్చారు. సచివాలయం కలెక్ట్ చేసుకోమని చెప్పారండి. ఏప్రిల్ 30 అనమాట మేము వెళ్ళాము. ఇలాంటి ఇచ్చారండి. అది తీసుకొచ్చి మనం రైల్వే వారికి మనం ఎప్పుడో చదవాలనుకుంటున్న ప్రాసెస్ ఏంటండి? మేడం గారు, మీ వాయిస్ అర్థం అవట్లేదండి. ఓకే, నాకు అర్థమైందన్న, చెప్తాను. రైల్వేకి మీరు అప్లై చేయాలంటే మీరు ఏ డివిజన్ కిందకి వస్తుందో రైల్వేలో ఆ డివిజన్ వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఆ డివిజన్ వెబ్సైట్ లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే అక్కడ మన విజయనగరం మెడికల్ బోర్డు వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి. అది వస్తే గానీ దీనికేమి జరగదు. అవును. మీరు ఏం చేస్తారంటే రైల్వేకి సంబంధించి ఆన్లైన్ లో ఉంటాయి సర్టిఫికేట్లకి, డౌన్లోడ్ చేసుకోండి. ఆ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి మీ సదరన్ సర్టిఫికేట్, ఆ రైల్వేకి సంబంధించిన సర్టిఫికేట్ ఫిల్ చేయించుకోండి. సదరన్ సర్టిఫికేట్ చూపించి ఆ డాక్టర్ చేత ఫిల్ చేయించుకోండి. ఫిల్ చేయించుకున్న తర్వాత మీకు ఆ సర్టిఫికేట్ ని రైల్వేకి స్టేషన్ లో సబ్మిట్ చేస్తే అప్పుడు మీకు రైల్వే సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సార్ మళ్ళీ విజయనగరం వెళ్ళాలండి. మాది మీరు ఆన్లైన్ లో అయినా చేసుకోవచ్చు. మీరు విజయనగరమా వైజాగ్ అండి? మాది నేటివ్ ప్లేస్ విశాఖపట్నం అండి. కానీ స్లాట్ బుకింగ్ ఏమో విజయనగరం జనరల్ హాస్పిటల్ ఇచ్చారండి. విజయనగరం. అబ్బాయి వయసు ఎంత అండి? సన్ముఖ సాయి అండి. 16 years. 12 దాటింది కాబట్టి మీరు అక్కడ డాక్టర్ లక్ష్మీ సౌజన్య అని ఉంటారు విజయనగరం హాస్పిటల్. విజయనగరం అవునండి. మీరు ఆ ఫామ్ తీసుకొని వెళ్తే ఆవిడ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి చేస్తారు. లేదు అనుకుంటే మీరు ఒకసారి సాయిబాబా గారితో మాట్లాడితే ఆయన మీకు గైడ్ చేస్తారు. అలాగే. ఓకే. నాగేశ్వరరావు గారు, వీరన్ నాగేశ్వరరావు. చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. చెప్పండి. ఇప్పుడు రీసెంట్ గా నేను మొన్న కాకినాడ వెళ్ళాను సార్. సర్టిఫికేట్ క్యాన్సిలేషన్ కి జీజీ అమ్మాయి పర్టికులర్ రీజన్ చెప్తే క్యాన్సిలేషన్ చేస్తానని అన్నారు. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మల్టిపుల్ డిజబిలిటీకి మనం సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయించాలా, అవసరం లేదా? మీ పర్పస్ వచ్చేసి జాబుల కోసం కాబట్టి మీరు సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయించుకోండి. ఏమని చెప్తారంటే అక్కడ రీజను, సార్ నాకు లోకోమోటర్ ప్రాబ్లం ఉంది ప్లస్ హిమోఫీలియానే ఉంది.
నేను ఇప్పుడైతే మల్టిపుల్ డిజేబిలిటీకి అప్లై చేసుకుంటాను. మీరు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ నేను రీఅసెస్మెంట్కి వచ్చి నేను చూసుకుంటానండి అని చెప్పండి. అండ్ ఇంకొకటి మీకు చెప్పేది ఏంటంటే, ఒక నెక్స్ట్ 6 months లో ఏదన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ఉంటే మీరు సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇట్ ఈస్ అ టైం టేకింగ్ ప్రాసెస్, టైం తీసుకుంటుంది. కాబట్టి మీరు ఆగితే ఈ ఎగ్జామ్స్కి మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇది క్యాన్సిల్ అంటే అదేదో సామెత చెప్తారు కదా, ఇది పోతుంది అది పోతుంది. అర్థమైందండి. అంటే నెక్స్ట్ నా 6 months లో 3 ఎగ్జామ్స్ ఉన్నాయి. నాకు 3 ఎగ్జామ్స్ ఉంటే మీరు క్యాన్సిల్ చేసుకోవద్దు. యాజ్ లోకోమోటర్ కింద మీరు అప్లై చేసుకొని మీరు కంటిన్యూ చేయండి. ఇది అయిపోయినాక గ్యాప్ ఉన్నప్పుడు అప్పుడు మీరు అప్లై చేసుకోండి కావాలంటే. ఎవ్రీ 3 months ఒకసారి స్లాట్స్ రిలీజ్ అవుతాయి. ఏం చేయాలని మీరు చేస్తే జమీర్ గారికి దాన్ని బట్టి మేము ఇంకొకటి మేము చేస్తాం. ఇక్కడ చిన్న ఇది ఉందండి, మనకు చెప్పింది సురేష్ గారు చెప్పింది. అక్కడ మల్టిపుల్ డిజార్డర్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఏరియా హాస్పిటల్లో కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో కానీ లేదంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లో కానీ డాక్టర్ ఉంటారు అన్న. కరెక్ట్. కాకపోతే అనేది తీసుకోవాలా, అతని పరిస్థితిని బట్టి ఇప్పుడు సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయలేదు. మామూలుగా క్యాన్సిల్ ఎవరైనా తీసుకోవాలనే వారి గురించి చెప్తున్నాను. హిమోఫీలియానే కావాలి, పెన్షనే కావాలి అనుకుంటే ఉన్నది క్యాన్సిల్ చేసుకుని మీ దగ్గర పాత ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేసుకుని హిమోఫీలియాకి మారాలి. ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో సేమ్ అదే ప్రొసీజర్ క్యాన్సిల్ అయిన తర్వాత. కిరణ్ గారు తర్వాత ఇంకో మరో క్వశ్చన్ అండి. కిరణ్ గారు వేరే మరో క్వశ్చన్, ఎవరైనా అసలు సదరం లేకుండా మల్టిపుల్ డిజేబుల్డ్ అప్లై చేయడానికి ఏంటి అంటే కొంతమంది నన్ను అడుగుతున్నారు. డైరెక్ట్ గా స్లాట్ లో ఓపెన్ చేయించాము. జమీర్ గారు, కిరణ్ గారు, కిరణ్ గారు మీరు ఒకసారి ఆగండి. నాగేశ్వరరావు గారు, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ లో మాట్లాడి నేను జమీర్ అని వెళ్ళాము ఆ రోజు. ఇంతకులాగా ఈ రిప్రజెంటేషన్ ఇదంతా కష్టంగా ఉంది అంటే ఆయన అన్నారు, సరే అండి మల్టిపుల్ డిజేబిలిటీ ఓపెన్ చేస్తాము అని చెప్పని అన్నారు. వాళ్ళు నిజంగా మల్టిపుల్ డిజేబిలిటీ అయితే డిక్లరేషన్ ఇచ్చేసి మల్టిపుల్ డిజేబిలిటీ అప్లై చేసుకోవచ్చు. కానీ ఇప్పటికీ చెప్తున్నాము, గవర్నమెంట్ తో కానీ ఇంకా దేంతో ఆడుకోవాలనుకున్నా సరే బ్యాక్ ఫైర్ అవుతుంది. మల్టిపుల్ డిజేబిలిటీ లేకుండా ఏదో వస్తుంది అప్లై చేస్తామంటే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. దాన్ని బట్టి ఓకే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే కిరణ్ గారు చెప్పండి. హలో చెప్పండి సార్. హలో కిరణ్ గారు చెప్పండి సార్, వినబడుతుంది చెప్పండి. హలో ఎవరండి? కిరణ్ గారు. సో యశ్వంత్ గారు. హలో 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 యశ్వంత్ గారు చెప్పండి. చెప్పండి. నేను మహేష్ ని. ఓకే చెప్పండి. 282 కార్డ్ నెంబర్. ఓకే. అది క్యాన్సిలేషన్ అప్పుడు ఆ రోజు ఏలూరు మీటింగ్ కి నేను కూడా వచ్చాను. ఓకే. అది నాకు లోకోమోటర్ సర్టిఫికెట్ ఉంది, అది క్యాన్సిలేషన్ కోసం మేము పెడతాము ఫార్మాట్, దాన్ని తీసుకెళ్ళి ఫిల్ చేసి మొత్తం కనుక్కున్న తర్వాత పెట్టాలనుకుంటున్నాం. అన్ని రేపు పెడతాం. అన్ని వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. అవన్నీ మీకు అర్థమయ్యే భాషలో పెడతాం మెసేజ్ అనేది. సరే సరే అండి. జఫీర్ గారు, కిరణ్ గారు చెప్పండి. వినబడుతుంది చెప్పండి. హలో చెప్పండి శ్రీనివాసరావు గారు, చెప్పండి. ఏం లేదు సార్, నేను మార్చిలో పెట్టానండి సదరం. ఓకే. మన కాకినాడ హాస్పిటల్ పెట్టానండి. ఓకే. ఇప్పుడు దాకా నాకు రెస్పాన్స్ లేదు అక్కడ. అంటే మీరు వాళ్ళు అడిగిన సర్టిఫికేట్లు అన్ని ఇచ్చారా? అన్ని సబ్మిట్ చేసామండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని ఇచ్చి అసెస్మెంట్లు అన్ని తీసుకున్నారా? బ్లడ్ టెస్ట్ లో ఎన్ని ఇచ్చో అన్ని తీసుకున్నామండి. మన దగ్గర అన్ని ఉన్నాయి. మీరేం చేస్తారంటే సచివాలయంలోకి వెళ్ళి మీ దగ్గర ఒక అసెస్మెంట్ నెంబర్ ఉంటుంది అప్లికేషన్, ఇది స్టేటస్ ఒకసారి చేయలేదు. ఒక్క నిమిషం వింటారా? మీరు సచివాలయంలో అడిగారా స్టేటస్ ఎక్కడ ఉందని? శ్రీనివాసరావు గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి.
శ్రీనివాసరావు గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హలో హలో నమస్తే అండి. చెప్పండి అండి శ్రీనివాసరావు గారు, వినిపిస్తుంది. ఇప్పుడు సింగారెడ్డి గారు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మార్చ్ లో కాకినాడ హాస్పిటల్లో నేను సదరం సర్టిఫికేట్ అప్లై చేశానండి. అక్కడికి వెళ్ళానండి. ఓకే. మొత్తం బ్లడ్ టెస్ట్ చేశారు, అన్ని చేశారు. నా టెస్ట్ కూడా సిఎంసి రిపోర్ట్లు అన్ని ఇచ్చానండి. ఓకే. ఇప్పుడు దాకా వాళ్ళు సదరం సర్టిఫికేట్ పర్సెంటేజ్ ఏమైనా పంపారండి. ఏమన్నారండి వీళ్ళు అడిగితే? కాకినాడ 800% 10 మంది 12 మంది ఉన్నారండి. కరెక్టేనండి. నేను అనేది ఏంటంటే మీరు అన్ని ఇచ్చారు, కాదని అంటలేదు. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు మీతోటి? అదే మన స్టేటస్ ఏం జరుగుతుందంటే డాక్టర్ గారి దగ్గర పెండింగ్ అని చూపిస్తుందండి నా పంచాయతీలో. కరెక్ట్. మీరు ఏం చేస్తారు? నేను బిఆర్ ఉంది కదండి, నా స్టేటస్ నా దగ్గర ఉంటుందండి. కరెక్టే. మీరు ఒక లెటర్ రాయండి సూపరింటెండెంట్కి. ఏమని అంటే, సార్ నాది ఈ పేరు, నాది ఈ ప్రాబ్లం తోటి నేను పలానా రోజున నేను ఈ నెంబర్ తోటి అప్లై చేశాను, నేను అన్నీ ఇచ్చాను, కానీ నా ప్రాబ్లం ఇంకా ఇది ఇలా చూపిస్తుంది డాక్టర్ దగ్గర ఉందని, ఇది చూసి నాకు పరిష్కరించండి అని చెప్పని ఒక లెటర్ రాసి ఆ లెటర్ను జెరాక్స్ తీసుకోండి. మీరు కాకినాడ సూపరింటెండెంట్ ఆఫీస్కి వెళ్తే పేషి తపాలా గాని పేషి అని కానీ 2 వర్డ్స్ ఉంటాయి అక్కడ. వాళ్ళకి ఆ ఒరిజినల్ లెటర్ ఇచ్చి మీరు జెరాక్స్ తీసుకున్న మీద స్టాంప్ వేయించుకోండి. మీ పని అంటే ఒక్క నిమిషం వినండి. వారం రోజుల్లో కదులుతుంది. లేదంటే వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు అప్లికేషన్లో నెంబర్ రాస్తే. వాళ్ళు ఫోన్ చేయకపోతే నెక్స్ట్ 1 వీక్ తర్వాత కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తే మీకు ఫోన్ చేసి మీ ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తారు. ఈ 2 ప్రొసీజర్లు ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ఓకే సార్. ఓకే. గోపాల్ రెడ్డి గారు, కే గోపాల్ రెడ్డి. హలో చెప్పండి గోపాల్ రెడ్డి గారు. నమస్కారం సార్. చెప్పండి. అదే మా తాతగారికి హెమోఫీలియా ఇదే అండి. అంతకుముందు లోగో వాటర్ సర్టిఫికేట్ ఉందని పాతది. ఓకే. అది సూపరింటెండెంట్ దగ్గర అదే వెళ్తే డిలే చేస్తాం కానీ ఇప్పుడు ఉన్న పెన్షన్ పోవచ్చు అని అంటున్నారండి. దాని గురించి మీరు డిలే పక్క రోజు కొత్తది అప్లై చేసుకుంటా రోజు చెప్పండి. హిమోఫిలియా పెన్షన్ వస్తుంటే మీకు ఇప్పుడు హిమోఫిలియా పెన్షన్ వస్తుందా లేదంటే లోకోమోటర్ పెన్షన్ వస్తుందా అండి? హిమోఫిలియా. అలా అయితే ఏం ప్రాబ్లం లేదండి, పెన్షన్ ఏం ఆగదు. కంటిన్యూ చేసి డిలీట్ చేసుకొని కొత్తగా అప్లై చేసుకోండి. అంతే. ఓకే సార్. నెక్స్ట్ మోహన్ కే. హాయ్ సార్. చెప్పండి అండి. సార్ నేను అనంతపురం నుంచి మాట్లాడుతున్నా. సార్ నేను రీసెంట్గా అప్లై చేశాను లాస్ట్ వీక్లో సదరంకి. యాక్చువల్గా నాకు అంటే నేను చాలా ఎఫెక్ట్ అయ్యాను కానీ హిమోఫిలియాకి నాకు అవేర్నెస్ లేదు సార్. అంటే కొంచెం ఫ్యామిలీ సైడ్ కానీ ఏమి చెప్పలేదు. సో నాకు నేను ఫిబ్రవరిలో ఫ్యాక్టర్ ఎస్సీ చేయించాను సార్ సెయింట్ జాన్స్లో. సార్ ఇప్పుడు అప్లై చేస్తే ఓన్లీ ఫ్యాక్టర్ ఎస్ఏ అండ్ ఇంతకుముందు 2016లో నాకు సెయింట్ జాన్స్లో కొంచెం ఇంజూరీ అయినప్పుడు అప్పుడు ఫ్యాక్టర్స్ ఇచ్చారు. అదే డిశ్చార్జ్ సమరీలో అంతా ఉంది. సో ఆ సర్టిఫికేట్స్ మాత్రం సరిపోతాయా ఇంకా ఏమన్నా? మీరు ఇప్పుడు అందరూ ఐడి నెంబర్ చెప్తున్నారు, బట్ నాకు ఎటువంటి ఐడి కార్డు కూడా లేదు ఇంతవరకు. మీరు అనంతపురం అన్నారు కాబట్టి అనంతపురం చాప్టర్లో డాక్టర్ వాళ్ళని కలవండి, కృష్ణమూర్తి గారిని. కృష్ణమూర్తి. ఓకే సార్. సరే ఐడి నెంబర్ అనేది ఇస్తారు. ఓకే సార్. ఈ ఫ్యాక్టర్ ఎస్ఏ ఈ రిపోర్ట్ ఒకటి తీసుకెళ్ళి సరిపోద్దా? నేను అది ఫిబ్రవరిలో చేయించాను. సరిపోయిద్దండి మీ దగ్గర. అవును. ఓకే. అది మరి లేటెస్ట్ అంటే సో కష్టం అవుతుంది కదా సార్, అందుకని. ఎందుకంటే నాకు 21st ఉంది సో అపాయింట్మెంట్ డాక్టర్ కన్సల్టేషన్. మీరు అవన్నీ ఆలోచించకుండా వెళ్ళండి. వెళ్ళినాక మీకు ఐడియా వస్తే అనంతపూర్లో కొంచెం ప్రాసెస్ ఈజీగానే ఉంది కాబట్టి అయిపోయింది. సార్ నాకు అది 1:1 ఉంది సార్. సివియర్ హిమోఫిలియా అని చెప్పారు, బట్ పర్సెంటేజ్ వైజ్ అయితే నాకు తెలియదు. సో అక్కడ 1:1 అని ఇచ్చారు రిపోర్ట్లో. <1 అండి అది. <1. ఓకే సార్. మీరు సివియర్ హిమోఫిలిక్ వాళ్ళు దాన్ని బట్టి అసెస్మెంట్ చేస్తారు. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే. అఖిల్.
సార్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు అఖిల్. నేను కలెక్టర్ బి సార్. చెప్పండి. సార్ నేను మార్చిలో సదరన్ స్లాట్ బుక్ చేశాను సార్, అప్లై చేశాను. వెళ్తే స్లాట్ బుకింగ్ డేట్ ఇచ్చారు సార్, వెళ్ళాను స్లాట్ బుకింగ్ డేట్ కూడా. అక్కడికి వెళ్ళి అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాను సార్. బ్లడ్ టెస్ట్ చేశారు, 2 days తర్వాత రమ్మన్నారు. వెళ్ళాను, రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ సబ్మిట్ చేశాను సార్. అన్ని ప్రాసెస్ అయిపోయినాయి. ఫోన్ నెంబర్ కూడా రాసి ఇమ్మన్నారు సార్, ఇచ్చేది విజయవాడ GGH లో. ఓకే. తర్వాత వెరిఫికేషన్ కాల్ వస్తుందని అన్నారు సార్. మా దగ్గర వెరిఫికేషన్ కాల్ అనేది రాలేదు, ఇంకా ఏ కాల్ రాలేదు సార్. సచివాలయం దగ్గరికి వెళ్తే ఇంకా సర్టిఫికేట్ రాలేదని చెప్తున్నారు సార్. కరెక్ట్ అండి. ఇందాక వేరే ఆయనకి చెప్పినట్టు ఆ ప్రాసెస్ అంతా కొంచెం డిలేగా జరుగుతుంది. కొంచెం వెయిట్ చేయండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. లేదు అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే మీ అప్లికేషన్ నెంబరు, మీ పేరు, మీ ఫోన్ నెంబర్తో సూపరింటెండెంట్కి ఒక రిక్వెస్ట్ లెటర్ రాస్తే వాళ్ళు దానికి మీకు రెస్పాండ్ అవుతారు. ఓకే ఓకే సార్. వాళ్ళు అప్పటికి కూడా అవ్వకపోతే ఒక 15 రోజులకు కూడా అవ్వలేదు అనుకుంటే అప్పుడు త్రూ కలెక్టర్ ఆఫీస్లో ఒక కంప్లైంట్ ఇద్దాం. కానీ మాకు తెలిసిన న్యూస్ ప్రకారం ఈ డిలే సర్టిఫికేట్లన్నీ డిలేగా అవుతున్నాయి. అవుతాయి, వెయిట్ చేయండి. ఓకే సార్. ఇప్పుడు నాది ఏలూరు జిల్లా, నేను విజయవాడ GGH లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఏ కలెక్టర్ ఆఫీస్ లో అప్లై చేసుకోవచ్చు సార్? మీరు విజయవాడలో పెట్టారు కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో పెట్టాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. కానీ వెయిట్ చేయండి, అవుతుంది. సూపరింటెండెంట్కి ఒక లెటర్ ఇవ్వండి చాలు, కలెక్టర్ ఆఫీస్ దాకా వద్దు. సూపరింటెండెంట్కి ఒక లెటర్ ఇవ్వండి అన్ని డీటెయిల్స్ తోటి, అవుతుంది, ప్రొసీడ్ అవుతుంది. అందరికీ ముందుగా చెప్పేది ఏంటంటే ఈ ప్రక్రియ అనేది అందరికీ చాలా కొత్త. సో డాక్టర్స్ కూడా కంప్లీట్ గా తెలియదు. సో అందువల్ల డిలే అయితే జరుగుతూ ఉంది. సో వెయిట్ చేయండి ఒక 1 month అలా. అప్పటికి మీకు లేదు, అవసరం అర్జెంటుగా కావాలి అనుకుంటే అప్పుడు మీరు సూపరింటెండెంట్కి ఫస్ట్ లెటర్ ఇవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ నరేష్ కోకా. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి అండి. హలో సార్. హలో సార్, చెప్పండి అండి, వినిపిస్తుంది నరేష్ గారు. హలో వినిపిస్తుంది. హలో, మా వినిపిస్తుంది, చెప్పండి. హెమోఫిలియా వచ్చి 1 year అవుతుంది సార్. మీ వీడియో ఆఫ్ చేయండి, కొంచెం ఇంటర్నెట్ స్టేబుల్ అవుతుంది మీకు. సార్ ఇప్పుడు చెప్పండి. మా బాబుకి హెమోఫిలియా వచ్చి 10 months అవుతుంది సార్. ఓకే. మామూలుగా విజయవాడ రెయిన్బో హాస్పిటల్ చూపించాను సార్. ఓకే. ఓన్లీ అక్కడ సర్టిఫికేట్లు మట్టిగా ఉన్నాయి సార్, CMC మట్టిగా లేవు. సదరం అప్లై చేసుకోవచ్చు అంటారా? మీరు ఒకసారి రేపు పొద్దున జమీర్ గారికి కాల్ చేయండి. మీకు సొసైటీ కార్డు ఇస్తుంటారు కదా జమీర్ గారు. కార్డు ఉంది సార్, 1266 నెంబరు. జమీర్ మీకు ఎక్స్ప్లెయిన్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్, ఓకే సార్. వెంకటలక్ష్మి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి అండి. మా బాబు పేరేమో ఆద్విక్ అభిమన్యు. తనకి 2% ఉంది, ఫ్యాక్టర్ 8 హెమోఫిలియా. యాక్చువల్గా బాబుకి 2 years ఉన్నప్పుడు మాకు తెలిసింది అనమాట ఇలా హెమోఫిలియా ఉందని చెప్పేసి. ఫ్రీక్వెంట్గా టంగ్ బైట్ చేసుకోవడం వల్ల ఏంటంటే బ్లీడింగ్ అనేది క్లాట్ అయ్యేది కాదనమాట. సో టెస్ట్ చేస్తే హెమోఫిలియా ఫ్యాక్టర్ 8 ఉందని తెలిసింది. సో ఏంటంటే బాబుకి అప్పుడు టెస్ట్ చేయించిన రిపోర్ట్స్ ఉన్నాయన్నమాట. ఆ రిపోర్ట్స్ పట్టుకెళ్తే సరిపోతుందా సార్? KGH ఇచ్చారు బాబుకి. KGH అండి మీది? KGH ఇచ్చారు సార్. జనరల్ గా మీరు ఆ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళండి. ఓకే సార్. ఫర్దర్ గా అవి కాదు, మళ్ళీ KGH లోన బాబుకి ట్రీట్మెంట్ అయింది, నాకు బుక్ కూడా ఉంది సార్. ఎప్పటి నుండి? కరెక్ట్ అండి. వాళ్ళు ఏమంటారంటే ఒకవేళ ఈ రిపోర్ట్స్ కాదు, మాకు ఫ్రెష్ రిపోర్ట్లు కొత్తవి కావాలి అని అంటే ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి. మీరు సాయిబాబా గారిని కలిస్తే అక్కడ ఒక ల్యాబ్ ఉంది లోకల్లో, ఆ ల్యాబ్లో టెస్ట్ చేపిస్తారు. లేదు అనే పనికైతే ఏలూరులో సొసైటీ ఆపరేటెడ్ ల్యాబ్ ఒకటి ఉంది, అక్కడైనా టెస్ట్ చేయించుకున్నా సరే మీకు ఫ్రెష్ రిపోర్ట్ వస్తుంది. రీసెంట్ గా కూడా చేసింది ఒకటి ఉంది, కానీ దానికి దీనికి పాయింట్లో డిఫరెంట్ గా వచ్చింది సార్, అందుకనే. అంటే ఇక్కడ ఏంటంటే అండి, మేము ఈవెన్ సొసైటీ వాళ్ళు ఏం చేస్తారంటే బయట రిపోర్ట్లని నమ్మరు. నమ్మకంగా ఉండడానికి కూడా లేదు. ఎందుకంటే ఒకరికే 2 సార్లు టెస్ట్ చేస్తే 2 రకాల రిపోర్ట్లు వస్తాయి బయట ల్యాబ్లో. అవును సార్, అవును. CMCలో చేస్తే ఏంటంటే ఒకరికే ఎన్నిసార్లు చేసినా సేమ్ రిపోర్ట్ వస్తుంది. అవును సార్. సో ఆ ఉద్దేశంతో సొసైటీస్, ప్రతి ఒక్క సొసైటీ కూడా CMC వెల్లూరు వెళ్ళండి అని చెప్పి చెప్తారు. ఓకే సార్.
ఫైనల్ రిజల్ట్ రావటం కోసం. మీరు ఏవైతే 2% అన్నారో అవును సార్. మేబీ 2% కూడా జెన్యున్ అవ్వకపోవచ్చు. మీరు సిఎంసి వెళ్ళారండి ఇప్పుడు దాకా? ఆహా! ఏం లేదు సార్ బాబుకి. మీరు సిఎంసి వెల్లూరు వెళ్తే జాయింట్లో బ్లీడ్ అవుతుంటుందా మీ అబ్బాయికి? జాయింట్లు కాదు, ఎక్కువ గమ్స్ బ్లీడ్ ఎక్కువ అవుతుంది సార్ బాబుకి. మీరు టీత్‌లో ఎక్కువ సిఎంసి బ్లీడ్ వెళ్తే ఆ 2% కూడా రాకపోవచ్చు. <1 సివియర్ అని వస్తుంది. రీసెంట్‌గా కూడా బాగా ఎక్కువ ప్రాబ్లమ్ అయింది సార్. ఎందుకంటే కనకదుర్గ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేశారు సార్, చంద్రశేఖరన్ సార్ గారు. మాకు అర్థమైందండి. అన్న ఎలాగా సిఎంసి వెళ్ళమంటారా లేదంటే రెడ్డి గారు ఇది సిఎంసికి వెళ్ళాల్సిన కేసు ఇది. సిఎంసి వెళ్ళాల్సి ఎందుకంటే తరచుగా గంబ్లీడ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. అంటే బాబుకి ఏంటంటే ఇప్పుడు టీత్ ఊడుతున్నాయి సార్ ఇప్పుడు ఏజ్ లోన. ఊడడం వల్ల ఏంటంటే బాగా ఫ్రీక్వెంట్ గా అవుతుంది గమ్స్ బ్లీడ్ అవి. మీకు అంటే ఏం రిపోర్ట్ వ్యాన్ మిల్లర్ బాండ్ సేమ్ ఒకటే ఉండదు, బ్లీడింగ్ టైం ఒకటి తేడా ఉండదు. ఇక్కడ ఏంటంటే అండి అక్కడికి వెళ్ళడం ఉత్తమం. బయట ల్యాబుల్లో ఫ్యాక్టర్ 8 టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి కానీ VWF టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉండవు. VWF వాళ్ళకి ఫ్యాక్టర్ 8 కూడా తక్కువ ఉండటం వల్ల జనరల్ గా ఫ్యాక్టర్ 8 లెవెల్స్ చూపిస్తారు. కానీ VWF ఎవరు టెస్ట్ చేయరు. ఆ టెస్టింగ్ ఫెసిలిటీస్ కావాలంటే మీరు ఖచ్చితంగా సిఎంసి వెల్లూరు వెళ్తే, వెళ్ళేటప్పుడు మీరు మదర్ కాబట్టి మీరు కూడా వెళ్ళండి అండి. ఎందుకంటే ఒకవేళ అవసరమైతే మీ శాంపిల్ కూడా తీసుకుంటారు వాళ్ళు. ఒకవేళ అంటే ఫ్యాక్టర్ 8 కాదు VWF అంటే కన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా మదర్ శాంపిల్ తీసుకుంటారు. ఓకే సార్. మీరు వెళ్ళారనే పనికైతే అప్పుడు మీకు అవుతుంది. అది ఎలా చేయాలి ఏం చేయాలని ఒకసారి సాయిబాబా గారిని అడిగితే వాళ్ళు లెటర్ రాసిస్తారు మీకు. ఓకే సార్. లేదంటే సాయిబాబా గారు జమీర్ గారితో మాట్లాడి వాళ్ళు చెప్తారు ఏ బ్లాక్కి వెళ్ళాలి ఎలా చేయాలి అని చెప్పని. మీకు ఒక స్పెసిఫిక్ క్లారిటీ వస్తుంది అప్పుడు. ఎందుకంటే మేము ఇప్పటి వరకు చాలా వాళ్ళని చూసామండి. మొన్నటి వరకు ఫ్యాక్టరీ 8 అనేవాళ్ళు ఏంటంటే ఒకసారి సిఎంసికి వెళ్ళగానే VWF కింద మారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఫ్యాక్టరీ 8 ట్రీట్మెంట్ వేరు, VWF ట్రీట్మెంట్ వేరు. కానీ బయట ల్యాబుల్లో ఆ VWF చేయాల్సిన ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ లేవు. అందువల్ల కొంచెం ట్రీట్మెంట్ ఇది డయాగ్నోస్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మీకు ఎండ్ రిజల్ట్ మంచి రిజల్ట్ కావాలంటే సిఎంసి వెల్లూరు వెళ్ళాలి సార్. వెల్లూరు వెళ్ళాల్సిందేనండి ఖచ్చితంగా. కానీ వెల్లూరులో అపాయింట్మెంట్ బేస్డ్. మీరు త్రూ సొసైటీ ద్వారా వెళ్తే తొందరగా అవుతుంది. ప్రెజెంట్ బాబుకి 18న ఉంది సార్ అపాయింట్మెంట్. మీరు వెళ్ళండి. వెళ్ళటానికి మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ అయితే సబ్మిట్ చేయండి. ఓకే సార్. మీరు సబ్మిట్ చేసిన ప్రాసెస్ ఏం తొందరగా అవ్వదు. వాళ్ళు అంటారు మాకు కొత్త రిపోర్ట్ కావాలని అన్నారు అనుకోండి, అవును సార్, అప్పుడు డైరెక్ట్ గా సిఎంసి వెళ్తారు. కానీ ఇది వచ్చేసరికి మేడం మీకు కొత్త రిపోర్ట్ కూడా ఉంది కానీ దానికి దీనికి పాయింట్ల డిఫరెన్స్ లో అలా వచ్చింది సార్. అన్న మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న, ఏదో చెప్తున్నారు. ఒక్కసారికి వాళ్ళు ఇచ్చిన మొత్తం సబ్మిట్ చేస్తారు, వాళ్ళకి ఏం అవసరం వాళ్ళు రాస్తారండి, అవన్నీ సబ్మిట్ చేసుకుంటారు. కానీ ఫ్యూచర్ లో ఏదైనా తేడా వస్తే ఏంటంటే మీకు డయాగ్నోసిస్ అనేది కరెక్ట్ ఉంటేనే ప్రాపర్ గా ట్రీట్మెంట్ అనేది జరిగింది అంతే కదండి. అందుకని కన్ఫర్మేషన్ కోసమైనా మీరు కంపల్సరీ అక్కడికి వెళ్తే ఉత్తమం. అవును సార్, అర్థమైంది. నెక్స్ట్ బాబుకి 2% ఉంటే అమౌంట్ అదే మీరు చెప్పిన దాన్ని బట్టి అసలు మాకు అది డయాగ్నోసిస్ రాంగ్ అనిపిస్తుందండి. మీరు ఒకసారికి వెళ్తే బెటర్ అని చెప్తున్నాం. పర్సంటేజ్ తర్వాత సంగతి కదండి. మీ పెన్షన్ కి వచ్చిన ఇబ్బంది ఏం లేదండి, డయాగ్నోసిస్ ప్రాపర్ గా చేయించుకోండి. అదే పెన్షన్ కి ఎలిజిబుల్ కాదని నార్మల్ ఎటువంటి ఇబ్బంది ఉండదండి. పెన్షన్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే రాదు <1% అలా ఉండాలని అంటున్నారు. అందుకే నాకు తెలియదు. ఏమండి మీ పెన్షన్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ట్రీట్మెంట్ మంచిగా జరగాలంటే డయాగ్నోసిస్ మంచిగా ఉండాలి. అవును మీరు అది చేయించండి చాలు. ఇప్పటి వరకు అయితే బాబుకి ఎటువంటి పెన్షన్ కూడా ఏం రాలేదు సార్. జస్ట్ కనుక్కుందాం అని చెప్పేసి నేను అడిగాను. ఓకే ఓకే, థ్యాంక్స్. హలో సార్. హలో సార్, హిందూ మాట్లాడు సార్. చెప్పండి అండి. సార్ మాకి 2025లో ఇది ఇచ్చినారు సార్, ఇది బోర్డ్ సర్టిఫికేట్. అర్థం కాలేదండి సార్. బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చినారు సార్ మాకి. బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చినారు సార్. ఇది బోర్డ్ సర్టిఫికేట్ అంటే రోహిత్ బోర్డ్ సర్టిఫికేట్. ఏం బోర్డ్ సర్టిఫికేట్ అండి సార్? అనంతపురం ఇచ్చినారు సార్ మాకి బోర్డ్ సర్టిఫికేట్ అని. ఓకే. ఆ తర్వాత మేము ఈడీవిడి కార్డ్ చేపించుకున్నాం సార్. ఓకే, అది 2 ఉంది. ఇప్పుడు అది కూడా బుక్ చేపించుకోలేము సార్. ఇది సదరం చేపించుకోవాలండి. చేపించుకోవాలి. గుమ్మడి
వినోద్ కుమార్. హలో, నమస్తే అండి. నా పేరు వినోద్ కుమార్. చెప్పండి వినోద్. సార్, అది నేను మార్చిలో స్లాట్ ఓపెన్ అయినప్పుడు బుక్ చేశాను. ఏప్రిల్లో కడపలో ఇచ్చారండి నాకు. అది కడపలో చూపించాను, అన్ని తీసుకున్నారు. డాక్టర్ గారు ఏమన్నారంటే, ఓకే నా ఫోన్ నెంబర్ తీసుకొని మీ సర్టిఫికేట్లు అన్ని రివ్యూ చేస్తాను, అవసరం ఉంటే ఫోన్ చేస్తా అన్నారు సార్. ఓకే. 1 మంత్ తర్వాత మళ్ళీ వెళ్ళి అడిగితే మేమేం అప్లోడ్ చేశాను, ఇంక మాకు ఏమి ఇంక వాళ్ళే తెలియాలి, మాకేం తెలియదు అన్నారు. స్టేటస్ చెక్ చేస్తే నో డేటా ఫౌండ్ అని వస్తుంది. నో డేటా ఫౌండ్ అసలు రాదండి. అది నేను సదరం ఆ నంబర్ తీసుకొని చెక్ చేస్తుంటే నో డేటా ఫౌండ్ అని వచ్చింది. అది మీ నెక్స్ట్ స్లాట్ మళ్ళీ నెంబర్ తో ఏమన్నా చెక్ చేశారా లేదంటే ఏదో చెక్ చేశారు? సదరం నంబర్ తో చెక్ చేశాను. నో డేటా ఫౌండ్ అంటే ఇది ఎక్కడో దగ్గర ఉన్నట్టు చూపించాలి కదా. ఓ పని చేయండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే సచివాలయంకి వెళ్ళి మళ్ళీ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే ఓకే. చేస్తే అప్పుడు ఆల్రెడీ బుక్డ్ అని ఉంది అనుకోండి, ఆ నెంబర్ ఇస్తుంది. ఆ నెంబర్ తో ఓకే. స్టేటస్ చెక్ చేయండి. ఓకే లేదు అంటే బుక్ అవుతుంది అనుకుంటే కొత్త స్లాట్ బుక్ చేసుకుని వెళ్ళి మీకు కావాల్సింది చేయించుకోండి. ఓకే ఓకే అండి. ఓకే సార్ నమస్తే సార్. చెప్పండి అండి. సార్ ఇది సదరంకి అప్లై తాంబోస్తి అనేది లేదంటున్నారు సార్ వాళ్ళు. గ్లాంజిమన్ థ్రాంబోస్థెనీ అనేది లేదండి. మీ పేరు, పాప పేరు, పాప బాబా? బాబు సార్, నేనే సార్, నాగరాజ్ సార్, రోకొండ. ఐడి కార్డ్ అండి పంపిస్తా సార్ మీకు. చెప్పండి, నెంబర్ చెప్పండి. ఎక్కడి నుంచి అండి? సార్ రోకొండ సార్. అంటే మనకెళ్ళి రాదనుకుంటుంది. సొసైటీ ఏ సొసైటీ అండి? ఇది అనంతపూర్ సార్. అనంతపూర్ సొసైటీ అండి. అనంతపూర్లో గ్లాంజిమన్ థ్రాంబోస్థెనీ. పేరండి మీ పేరు? నాగరాజ్ సార్, నాగరాజ్, మేటి నాగరాజ్. సరే, ఇప్పుడు మీరు మన మూర్తి సార్ గారిని ఎవరినన్నా కలిసి మాట్లాడారు? సార్ మాట్లాడినా సార్, సార్కి పెట్టండి వాళ్ళకి పంపిస్తాము అన్నారు సార్. కరెక్టే. మీరు ఏం చేస్తారంటే గ్లాంజిమన్ థ్రాంబోస్థెనీ ఇప్పుడు వరకు అయితే లేదండి. అవును సార్. దాని గురించి ఆల్రెడీ సొసైటీ వాళ్ళు లెటర్ ఇచ్చారు. అవును సార్. అయిందనుకోండి, వెల్ అండ్ గుడ్, మంచి చూద్దాము. అవును సార్. వెయిట్ చేయండి మీరు. ఓకే సార్. అదే కృష్ణమూర్తి సార్కి చెప్పినాను సార్, అన్నీ పెట్టించుకున్నాను సార్ డాక్యుమెంట్స్. సార్తో ఒకసారి మేము మాట్లాడతాంలేండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మొబైల్ నంబర్ తీసుకుంటాడు గారు. మీ నెంబర్ చెప్పండి అండి ఒకసారి. సార్ 94 90 42 99 991. అవును సార్. మీరు నెంబర్ నా దగ్గర ఉంది, ఆల్రెడీ మీరు మాట్లాడారు నాతోటి. అవును సార్. ఓకే ఓకే, సరే అండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక శనివారం వస్తే అనంతపూర్ వస్తే, మీరు అనంతపూర్ నుంచి అందరం అండి? సార్ 50 కిలోమీటర్స్. సరే, ఒకవేళ శనివారం వస్తే వస్తాము, ఒకసారి మాట్లాడతాంలేండి. ఓకే సార్, ఫోన్ చేయండి సార్, వస్తాను సార్. నమస్తే సార్. చెప్పండి అండి. మా బాబు పేరు త్రినాథ్ అండి, కార్డ్ నెంబర్ 983 అండి. మేము ఏప్రిల్ 28న సదరం స్లాట్ బుక్ చేసుకున్నాం సార్, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి. ఓకే. ఆ రోజు వెళ్తే మాకు ఈవినింగ్ 3:34 దాకా ఉన్నాం సార్. ఆ రోజు మేడం ఎవరో లీవ్ లో ఉన్నారని చెప్పేసి వేరే సార్ వచ్చారు సార్. మాకు సర్టిఫికెట్స్ అన్ని మామూలుగా వెల్లూరు సర్టిఫికెట్స్ చూసేసి వేరే బ్లడ్ టెస్ట్ కూడా ఏం అవసరం లేదని చెప్పేసి పంపించేశారు సార్. ఓకే. తర్వాత వెళ్ళిన వాళ్ళకి చూసుకుంటేనేమో వాళ్ళకి సర్టిఫికేట్స్ ఏమో పెండింగ్ లో ఉందని చూపిస్తుందంట సార్. మాకు చూస్తేనేమో నో డేటా ఫౌండ్ అని వస్తుందండి. నో డేటా ఫౌండ్ వస్తే ఏం చేస్తారంటే మీరు ఒకసారి సూపరింటెండెంట్ ఆఫీస్ 27th కూడా మళ్ళీ వెళ్ళాం సార్. వెళ్తే మళ్ళీ చెప్పాం సార్ ఇలా అని చెప్తే మళ్ళీ ఒకసారి స్లాట్ బుక్ చేసింది జీరాక్స్ అనో రిపోర్ట్స్ అన్ని ఇవ్వమన్నారు సార్. ఇస్తే బ్లడ్ టెస్ట్లు కూడా రాశారు సార్. మళ్ళీ చేపించాము, రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేసి వచ్చాము సార్ మొత్తం. ఇప్పుడు చెక్ చేసినా కూడా మళ్ళీ నో డేటా ఫౌండ్ అని వస్తుంది సార్.
మీరు ఒక పని చేయండి అండి, సచివాలయంకి వెళ్ళి కొత్త స్లాట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే సార్. అవ్వకపోతే వాళ్ళు ఆల్రెడీ బుక్ అయిందని ఒక రెఫరెన్స్ నెంబర్ ఇస్తారు. ఓకే సార్. ఆ నెంబర్ తీసుకుని వెళ్ళి మళ్ళీ సూపరింటెండెంట్ గారిని ఒకసారి కలవండి, ఇలా ఇచ్చామండి, ఇలా కనిపిస్తుంది అని చెప్పండి. ఓకే సార్. అప్పటికి అవ్వకపోతే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని జమీర్ గారికి సబ్మిట్ చేస్తే మేము ఒకసారి మాట్లాడతాం పెద్ద పైన ఆఫీస్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. తర్వాత ఓవర్ టైం చాలా అయింది, ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయి కదా. ఇంకా 5 మెంబర్స్ ఎవరు హ్యాండ్ రైజ్ చేసుకున్నారు? అడగమా. గుడ్ ఈవినింగ్ సార్. హాయ్ విష్ణు, చెప్పండి. హాయ్ సార్. హాయ్ జమీర్ అన్న. చెప్పండి అన్న, ఇది ఫ్యాక్టర్ వేస్తే ఏలూరులో టెస్టింగ్ ఉంది కదా, ప్రొసీజర్ ఏమన్నా ఒక 2 minutes చెప్తా అన్న. రేపు పొద్దున జమీర్ గారికి మీరు పర్సనల్ గా కాల్ చేయండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐడి కార్డ్ నా పెట్టండి, బ్లడ్ టెస్ట్ కోసం మెసేజ్ పెడితే డీటెయిల్స్ పెడతా నేను. అదే సరే అన్న. అంటే అందరికి డౌట్ ఎక్కువగా ఉంటుంది కదా, ఒకసారి చెప్తే బాగుంటుంది అని అడిగాను. ఓకే ఓకే, అది ఇండివిజువల్ గా చూద్దాంలేండి, ఎందుకంటే అది రోజుకి 2-3 కంటే టెస్ట్ చేయడం అవ్వదు. ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొత్తగా అడిగారా మీకు హాస్పిటల్లో అడిగారా? కొత్త రిపోర్ట్స్ అడుగుతున్నారన్న, మరి ఓల్డ్ రిపోర్ట్స్ వాళ్ళు ట్రాన్స్లేట్ చేయట్లేదు. కొత్త రిపోర్ట్లు ఎవరు కావాలో వాళ్ళు నాకు డైరెక్ట్ గా ఐడి కార్డు పెట్టి బ్లడ్ టెస్ట్ కోసం అని చెప్పి మెసేజ్ పెట్టండి. నేను డీటెయిల్స్ మెసేజ్ రూపంలో పెడుతున్నాను వాళ్ళకి. అదేనా, అర్థమయ్యే భాషలో. ఓకేనా? సరే. నాకు ఐడి కార్డు పెట్టి మీది బ్లడ్ టెస్ట్ కోసం అని చెప్పి పెట్టండి, నేను డీటెయిల్స్ పెడతాను. ఓకే. మామూలుగా ఎంత టైం పడుతుందన్న రిపోర్ట్ అవటానికి? రోజు పట్టిద్ది మాకు, మీకు రెండో రోజు. విష్ణు కొంచెం రేపు మాట్లాడండి, జమీర్ అంతా మీరు పర్సనల్ గా మాట్లాడండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మహేంద్ర గారు మీరు చెప్పండి అండి, లేదంటే రాజేశ్వర్ గారు మీరు చెప్పండి. అన్మ్యూట్ చేయండి రాజేశ్వర్ గారు, మీరు అన్మ్యూట్ చేయండి. రాజ్యలక్ష్మి రాజేశ్వర్ అని పెద్ద ఆయన వీడియో చూడండి సార్. మీరు మైక్ అన్మ్యూట్ చేయండి సార్. చెప్పండి. గవర్నమెంట్ పెన్షనర్ ని సదరం సర్టిఫికేట్ కి అప్లై చేసుకోవచ్చా సార్? మీరు గవర్నమెంట్ పెన్షనర్ అన్నారు కాబట్టి మీకు రాదండి. మీరు చిలకలూరుపేట రాజేశ్వరరావు గారా? నరసరావుపేట. ఎక్స్ మిలిటరీ రావిపాడు. డిఎఫ్ రాజేశ్వర్ గారు. అవునండి అవునండి, ఎక్స్ మిలిటరీ. అవును సార్. సార్ మీకు రాదండి పెన్షన్. అది మరి ఫ్యాక్టరీ లెవెల్ సర్టిఫికేట్ అండి, నేను అక్కడికి రావాలా? ఏలూరు వెళ్ళాల్సి ఉంటుందండి. ఓకే సార్. అదొకటి ఇదండి మన అదే ఆ సర్టిఫికేట్ కోసమే ఒకసారి అడుగుతున్నారు. రేపు మార్నింగ్ ఒకసారి జమీర్ గారి చేయండి, సర్టిఫికేట్ గురించి అయితే చెప్తారు. కానీ మీరు ఎక్స్ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ కాబట్టి మీరు సిస్టమ్ లో ఉంటారు, మీకు పెన్షన్ అనేది రాదండి. ఆ పెన్షన్ గురించి కాదు సార్ నేను అనేది, ఆ సర్టిఫికేట్ వల్ల వేరే ఏదన్నా బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఉంటే అప్లై చేయండి. మీరు అలా చేసుకుంటే మీకు ఏదైనా బెనిఫిట్ అవుతుంది అనుకుంటే మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అదే ట్రైన్ ఫెసిలిటీ కానీ బస్సుకు కానీ ఉపయోగపడతాను కానీ. వెల్ అండ్ గుడ్, అన్నిటికీ పనిచేస్తుంది. పెన్షన్ కోసం అడగట్లా. ఒకసారి రేపు మార్నింగ్ జమీర్ చేయండి, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు అది. ఓకే సార్. ఓకే ఓకే. హలో సార్. మహేంద్ర చెప్పండి. హలో సార్. మహేంద్ర చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి మహేంద్ర. అదే సార్, మా ఐడి నెంబర్ వచ్చేసి 0178. హలో చెప్పండి మహేంద్ర గారు. హలో, 0178 సార్ ఐడి నెంబరు. ఓకే. ఫ్యాక్టర్ 8 సార్. ఓకే. అదే <1% ఉంది సార్. యూఐడి కార్డు లేదు సార్ మనకి. మీరు ఏ జిల్లా అండి? మీరు ఏ జిల్లా? సత్యసాయి. సత్యసాయి. యూడిఐడి అంటే గణేష్ ఉన్నాడు కదా, గణేష్ తో ఒకసారి మాట్లాడండి, మీకు దాని గురించి చెప్తారు ఎలా చేయాలని చెప్పారు.
అదే సదరం కూడా లేదు సార్, మాకు బోర్డు సర్టిఫికేట్ ఒకటి ఉంది. అవును సార్, అవును సార్. ఒక్కసారి మాట్లాడండి గణేష్ తోటి, దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే ఓకే సార్. గణేష్ చెప్పండి. హలో సింగారెడ్డి గారు, బాగున్నారా? చెప్పండి, బాగున్నాను. మేము ఇప్పుడు పొదిలండి. ఇప్పుడు మా జిల్లా మార్కాపురం అయింది. ఇప్పుడు అప్లై చేసుకుంటే మార్కాపురం వెళ్ళాలా, ఒంగోలు వెళ్ళాలా? మేము ప్రజెంట్ మార్కాపురం మెడికల్ కాలేజ్ ఇంకా అఫీషియల్ గా అవ్వలేదు కాబట్టి మీరు ఒంగోలే రావాల్సి ఉంటుందండి. ఒంగోలేనా? మీకు ఆ సిస్టమ్ లో కనపడుతుంది. మార్కాపూర్ చూపిస్తే మార్కాపూరే పెట్టేసుకోండి, చూపించకపోతే ఒంగోలు పెట్టుకోండి. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. హలో సార్. చెప్పండి అండి. సార్ నమస్తే. చెప్పండి అండి. హలో సార్, నేను మూర్తి మాట్లాడేది. మూర్తి గారు చెప్పండి. సార్ ఏం లేదు సార్, హిందూపూర్ సార్ నాది. చాలా మందికి డౌట్ ఏమంటే, ఇప్పుడు ఆల్రెడీ మాకు మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చినారు కదా సార్ అనంతపూర్ లో. అవును. ఇప్పుడు మాది సత్యసాయి జిల్లా చేంజ్ అయింది. ఏమైందంటే మాకి ఆల్రెడీ పెన్షన్ వస్తూ ఉంది. పెన్షన్ వచ్చిన వాళ్ళు కూడా మేము సదరన్కి అప్లై చేసుకోవచ్చా? చేసుకోవాలండి, ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని ఇంతమంది పెన్షన్లు ఇచ్చారు. ఈవెన్ మీది సత్యసాయి జిల్లా అయినా సరే, సత్యసాయి జిల్లాలో ఎటువంటి మెడికల్ కాలేజ్ లేదండి. మీరు అనంతపూర్ జిల్లాకే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యూచర్ లో ఒక 6 నెలలు 1 year తర్వాత పెన్షన్లు తీసేయాలని గవర్నమెంట్ అనుకున్నప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ చూస్తుంది. రీవెరిఫికేషన్ లో సదరం సర్టిఫికేట్ లేకపోతే పెన్షన్ తీసేస్తారు. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా కోసం మీరు సదరం సర్టిఫికేట్ అప్లై చేసుకొని సర్టిఫికేట్ తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ సార్. ఇదే సార్ డౌట్ అందరికీ. ఇప్పుడు ఇంతవరకు మా భాష అని ఆయన హిందూపూర్ నుంచి మహబూబ్ భాష అని ఫోన్ చేసిండే సార్ ఇంతకు ముందు. ఆయన కూడా ఇదే డౌట్ మీదే అడిగినాడు. మీకు ఆయనకి సరిగ్గా ఆయన అడిగేది రాకుండా అట్లా ఇది చేసింది. యాక్చువల్గా సార్ మెడికల్ సర్టిఫికేట్ అనేది అంతకు ముందు హిమోఫీలియా వాళ్ళకి సదరం లేదు కాబట్టి అది ఇష్యూ చేశారండి. మనల్ని ఓన్లీ హిమోఫీలియాని రికగ్నైజ్ అవ్వడానికి మాత్రమే అది. అది బేస్ చేసుకునే మనం పెన్షన్లు అనేది తీసుకున్నాం ఇన్ని నాళ్ళు. ప్రజెంట్ ఏప్రిల్ నుంచి కొత్త సిస్టమ్ వచ్చింది. సదరం అనేది ఇంక్లూడ్ చేసింది. సదరంలో హిమోఫీలియా అని వేరే జబ్బులు కూడా ఇంక్లూడ్ చేసింది, లేని కూడా. సో కంపల్సరీ మనకి మ్యాండేటరీ అన్నమాట. హలో సింగారెడ్డి గారు, ఒక డౌట్ అండి. మహేంద్ర గారు చెప్పండి. నేను గణేష్ చెప్పండి. ఇప్పుడు జేఈ మెయిన్స్ నీట్ కాకుండా గేటు ఇలా క్యాట్ అవి ఎలిజిబుల్ ఉందండి హిమోఫీలియా? ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అన్ని ఎలిజిబుల్. క్యాట్, మ్యాట్, గేటు, నైపర్, జేఈఈ, నీట్ అన్ని. ఇఫ్ ఇట్ ఈస్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్. దానికి యూడిఐడి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓకే, సదరం తర్వాత యూడిఐడికి అప్లై చేసుకోవాలా? సదర్ మీకు ఆల్రెడీ అనంతపూర్ నుంచి కదా మీరు గణేష్ గారు? గణేష్ నేను పొదిలి. అలా అయితే మీరు సదరం అప్లై చేసుకొని యూడిఐడి తీసుకోవాలి. ఎందుకంటే చెప్తున్నారు, అనంతపూర్ వాళ్ళందరికీ సదరం లేకపోయినా యూడిఐడిలో ఉన్నాయి, అందుకని చెప్పాను. మీరు సదరం అప్లై చేసుకొని యూడిఐడి అప్లై చేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు మళ్ళీ సదరం అప్లై చేసుకున్నాక స్లాట్ లో వాడు ఇప్పుడు డాక్టర్స్ ఓల్డ్ వద్దు మాకు న్యూ తీసుకురా అంటే ఆ స్లాట్ రన్ అవుతానే ఉంటదండి, మళ్ళీ అగైన్ కొత్త స్లాట్ బుక్ చేసుకోవాలి? రన్ అవుతానే ఉంటది. మీరు రిపోర్ట్లు సబ్మిట్ చేసినాక ఆ స్లాట్ అలానే ఉంటుంది. ఓకే, 6 months వరకు ఉండిద్ది. 6 months లోపు అన్ని సబ్మిట్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా అందరూ అయిపోయారండి? ఇంకెవరైనా ఉన్నారా? నమస్కారం అండి, నా పేరు పవన్ అండి. పవన్ చెప్పండి. మా ఐడి నెంబర్ వచ్చి 1298. హలో, ధర్మవరం నుంచి మాట్లాడేది. హలో సార్ చెప్పండి. హలో సార్, నా పేరు శ్యామ్ అండి. శ్యామ్ చెప్పండి. శ్యామ్ హలో. అదే నాకు 1 year కాదండి. హలో
హలో హలో ఎవరన్నా ఒకరు మాట్లాడితే సమాధానం చెప్పడానికి అవుతుందండి. ఇది శ్యామ్ నేను గారు మీరు మాట్లాడండి, మీకు చెప్పేసి తర్వాత వాళ్ళకి వెళ్తాం. శ్యామ్ గారు మాట్లాడండి, శ్యామ్ గారే మాట్లాడండి, మిగతా వాళ్ళంతా మీట్లో పెట్టుకోండి. సార్ నేను శ్యామ్ అండి. సార్ నేను శ్యామ్ అండి మాట్లాడేది. చెప్పండి అండి. అదే మా 1 year బాబు అండి. మేము సదరంకి అప్లై చేసామండి. అదే కాగితాలు రిపోర్ట్ తీసుకున్నారు. మళ్ళీ ఒకసారి రమ్మన్నారు. మాకు ఎలిజిబుల్ అవుతుందండి? ఎలిజిబుల్ అండి, చేస్తారండి అన్ని చేస్తారండి. చేస్తారు. అదొకటి డౌట్ అండి. మాకు ప్యాటర్ వేసారండి, ప్యాటర్ 9 మాది. మళ్ళీ ఒక నెలకి మళ్ళీ ఏమన్నా ప్యాటర్ వేపియాలండి? అవసరం లేదండి. అవసరం లేదు సార్. ఏదైనా ఇబ్బంది ఉంటే హలో రామకృష్ణ గారు చెప్పండి. ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి? హలో చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మాది ధర్మవరం సార్. మీరంతా ఒక్క నిమిషం ఆగండి సార్. పార్థసారథి గారు మీరు ఏమైనా మాట్లాడేది ఉందండి? అవునండి. ఇప్పుడు మాకు మా జిల్లాలో ఇంతవరకు సర్టిఫికెట్ లో ఇష్యూ చేయడం లేదు. అన్ని అప్లోడ్. సార్ మీ వాయిస్ కొంచెం బ్రేక్ అయింది సార్. మేడం సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మీది. పెట్టండి మేడం ఇచ్చారు ఒరిజినల్ సిగ్నేచర్ చేసుకోవాలి. వస్తుందా? హలో ఒక పని చేస్తాం సార్, నేనే మీకు పోయినాక నేనే కాల్ చేస్తాను. ఓకే వినిపించట్లేదండి, నేనే మీకు కాల్ చేస్తాను. మీటింగ్ అయిపోయినాక ఒకసారి నేను చెప్తాను సార్ మీకు. ఓకే ఓకే. హలో నమస్తే సార్. ఏమండి, మాట్లాడే వాళ్ళు వీడియో ఆఫ్ చేసుకోండి. నెట్ స్టేబుల్ ఉంటుంది. దాన్ని బట్టి నేను మీకు ఏదైనా చెప్పడానికి ఉంటుంది. హలో చెప్పండి. హలో నమస్తే సార్. చెప్పండి. కంపెనీ ఎలాగైనా సార్ మాట్లాడి చేస్తున్నాను సార్. మా బాబుది 725 కార్డ్ నెంబర్ సార్. ఫేవరెట్ సార్. అది మా బాబుకి కార్డు సదరం సర్టిఫికేట్ ఉంది సార్. అది పనిచేయదమ్మా అనేసి అంటున్నారు సార్. సదరం సర్టిఫికేట్ కి హిమోఫీలియా ద్వారా తీసుకోవాలా సార్? దేని ద్వారా తీసుకోవాలంటారు సార్? హిమోఫీలియా ద్వారానే తీసుకోవాలండి. మామూలు ట్రైన్ టికెట్స్ కి బస్ టికెట్స్ కి పనిచేస్తుంది అంటారు సార్. అది మీరు చెప్పేది నాకు కొంచెం అర్థం కావట్లేదండి. మీరు ఎక్కడ? విజయవాడ సొసైటీయే కదా? మీరు విజయవాడ సొసైటీయే కదండి? బయటికి లెఫ్ట్ అయినట్టున్నారు. తర్వాత ఎవరో చెప్పండి అండి, చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే. హలో హలో సార్. నేను బాలనారాయణ, 83 కార్డు నెంబరు. బాలనారాయణ గారు చెప్పండి అండి. సార్ మరి అంటే ఇది వరకు ఆర్థోపెడిక్ కింద సర్టిఫికేట్ ఉంది. అప్పుడు 4000 పెట్టినప్పుడే వచ్చింది దాని కింద. ఇప్పుడు హిమోఫీలియాది మార్చుకోవాలంటే అట్లా. బాలనారాయణ గారు, మీకు ఆ 4000 సర్టిఫికేట్ ఎక్కడ ఇచ్చారు? అక్కడికి వెళ్ళి క్యాన్సిల్ చేయించుకొని సచివాలయంలో కొత్తగా అప్లై చేసుకొని వెళ్ళి ఒంగోలు రిమ్స్ లో తీసుకోవాలి. మీరు కనిగిరి బాలనారాయణ కదా? కనిగిరి మామగారు. మీరు ఆ పని చేయాలి. అది సర్టిఫికేట్ క్యాన్సిల్ అని ఒంగోలులోకి వెళ్ళి సచివాలయంలో కొత్తగా బుక్ చేసుకొని ఒంగోలులోకి వెళ్ళి కొత్తగా తీసుకోవాలి. మీరు మా సచివాలయంలో చేసుకోవాలన్నా సార్? ముందు సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఎక్కడికి పోవాలి అది? మీకు ఆ సర్టిఫికేట్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడ క్యాన్సిల్ చేసుకోవాలి. ఒంగోలు ఇచ్చింది. ఒంగోలులో క్యాన్సిల్ చేసుకోండి. సచివాలయంలో కొత్తగా అప్లై చేసుకోండి. హిమోఫీలియా కింద అప్లై చేసుకోండి. కొత్త సర్టిఫికేట్ తెచ్చుకోండి.
హిమోఫీలియా కింద ఏమేమి ఇవ్వాలి సార్? రిపోర్టు ఆ రాయవేలులో ఇచ్చింది ఉంది రిపోర్టు. మీరు స్లాట్ బుక్ చేసుకోండి. చేసుకుంటే ఆ సచివాలయం వాళ్ళు మీకు అన్ని చెప్తారు ఏమేమి ఇవ్వాలని. అంతేనా? ఉమ్. సరే సరే. ఓకే. ఇంకా ఎవరైనా ఉన్నారండి? సార్ నమస్తే సార్. చెప్పండి అండి. సార్ మాది ధర్మవరం సార్. మా పాపకి రాజలక్ష్మి గారు ధర్మవరం చెప్పండి. సార్ దుర్గేశ్వరి సార్. సరే దుర్గేశ్వరి గారు చెప్పండి. సార్ మా పాపకి సదరం అప్లికేషన్ అప్డేట్ చేయించినాం సార్. మేము ఆల్రెడీ అది ఎస్టీ జాన్స్ బెంగళూరులో రిపోర్ట్ చేయించినాం సార్. ఓకే. ఇంకా అనంతపురము రెడ్డి గారు అన్నా ఇంకా క్లోజ్ చేద్దామా? అవుతుంది. హలో హలో వెంకట్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి. అన్నా ఇప్పుడు వరకు జరిగిందంతా మీకు మీ గ్రూపుల్లో షేర్ చేస్తామండి. చెప్పండి చెప్పండి. అన్నా ఇప్పుడు ఎవరికి నెట్ సరిగా లేదు. అందులో ఎవరైనా కాంటాక్ట్ అయ్యే వాళ్ళు అయితే కాంటాక్ట్ అవుతారు. ఇక్కడ ఒకటి మీరు అర్థం చేసుకోండి. అనంతపూర్ సొసైటీ వాళ్ళు అయితే ఒకసారి మన గణేష్ ని గాని మూర్తి సార్ని గాని కలవండి. కర్నూలు సొసైటీ వాళ్ళు అయితే పార్థసారథి గారిని ఒకసారి సార్తో మాట్లాడండి. సార్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కడప సొసైటీ అయితే ప్రసాద్ అన్నతో ఒకసారి మాట్లాడండి. విజయవాడ సొసైటీ అయితే జమీర్ అన్న రోహిత్తో ఒకసారి మాట్లాడండి. వైజాగ్ సొసైటీ అయితే సాయిబాబు గారితో మాట్లాడండి. ఎందుకంటే ఇంకా ఏదైనా డౌట్లు ఉండే పనికైతే, ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరికి నెట్ సరిగా ఉండట్లేదు కాబట్టి మేము ఏదైనా డౌట్లు ఉంటే వాళ్ళకి క్లారిఫై చేస్తాము. మీరు వాళ్ళతో ఒకసారి మాట్లాడితే దాన్ని బట్టి మేము ఇంకా పరిష్కరించడానికి చూస్తాము. కళందుర్గం సార్. కళ్యాణ్ దుర్గం ఎవరు చెప్పండి అండి. సార్ మా బాబుది సార్ వాల్యుబుల్ బ్రాడ్ సార్. కళ్యాణ్ దుర్గం నుంచి మాట్లాడుతున్నా మీకు చెప్తున్నామండి. వాన్విల్లీ బ్రాండ్ ఫ్యాక్టరీ 8 లెవెల్ <5 ఉంటే మీరు అప్లై చేసుకోండి. లేదు అంటే మీరు ఆగండి, ఏదైనా ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాక మీకు చెప్తారు. హలో హలో చెప్పనండి. చెప్పండి, వినబడుతుంది. చెప్పండి. ఓకే, ఇప్పుడు జరిగిన మీటింగ్ అంతా మీకు గ్రూప్లో షేర్ చేస్తామండి. ఒకసారి మళ్ళీ పీపీటీలో ఒకసారి చూసుకోండి. అర్థం కాకపోతే మీ సొసైటీ వాళ్ళకి ఫోన్ చేయండి. ఓకే, అందరికీ ధన్యవాదాలండి. ఓకే సార్. హలో 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 వినపడుతుందా సార్? హలో 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 సార్.
హలో రోహిత్, మీటింగ్ అయిపోయిందా? హలో